अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। తండ్రి గురుదేవ తండ్రి నిన్నటి వరకు మనం నీ లోపల నీ శరీరంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని అందులో ఉన్న వస్తువులని గుర్తించావు. ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీని సదాకాశం అన్నాం. ఆ ఖాళీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బయట ఉన్నదే లోపలికి వచ్చింది అని చెప్పాను. నిన్నటిది గుర్తు చేస్తున్నా అంతే. బయట ఉన్నదే అంటే ఎట్లా అంటే కారు టైర్లో గాలి పంపించాం కదా, ఆ గాలి బయట కూడా ఉంది. అది టైర్లోకి పంపిస్తే కారునంతా మోస్తున్నది. అట్లా మనలోకి పంపించింది ఒక గాలిని. టైర్లో తీసుకునే శక్తి లేకపోతే, ఆ మిషన్లో గాలి కొట్టే శక్తి లేకపోతే గాలి టైర్లోకి వెళ్ళదు కదా. అట్లా మన కారులోకి, మన శరీరం అనే కారులోకి పరమాత్మ ఈ వాయు స్వరూపం, ఇదంతా వాయువు నిండి ఉంది. వాయువే పరమాత్మ అని చెప్పటం లే నేను, కానీ నిండి ఉన్నదాన్ని ఒకదాన్ని మీకు చూపెట్టాలి కాబట్టి ఇది ఆకారమైంది. 4ంటికి ఆకారం ఉంది, 5వ దానికి ఆకారం లేదు. పంచభూతాల్లో 4ంటికి ఆకారం ఉంది. నీకు ఏదైనా చెప్పాలంటే ఆకారం ఉన్నదాంతోనే చెప్పాలి. నిరాకారం నాకు తెలుసు కానీ నీకు తెలియదు. నేను ఊరికే నిరాకారం అంటే ఆకారం లేనిది అనుకుంటావు. నిరాకారం అంటే ఆకారం లేనిది అని కాదు, ఏ ఆకారమైనా పొందగల సామర్థ్యం కలది. అది డీకోడ్ చేసిన వర్డ్. ఏ ఆకారమైనా పొందగలదు. ఇప్పుడు బంగారం నిరాకారం అంటాను. నా దగ్గర బిస్కెట్ ఉంది, బిస్కెట్ నిరాకారం అంటాను. బిస్కెట్ ఆకారం ఉంది కదా అని నువ్వు అడగచ్చు. కాదు, అది నెక్లెస్ కాగలదు, గాజు కాగలదు, ఉంగరం కాగలదు, ఏమైనా కాగలదు. నిరాకారం అంటే అర్థం అది. పరమాత్మ నిరాకారం అంటే అర్థం ఏమిటి? ఉంటాడు, ఏ ఆకారాన్నైనా పొందగలడు. ఆయన ఇష్టం. ఎక్కడ సంకల్పం వస్తే ఆకారం పొందగలడు. మనకి సాకారమైనటువంటి వస్తువులు భూమికి ఆకారం ఉంది కదా, వాయువుకి, జలానికి ఆకారం ఉంది, వాయువుకి ఆకారం ఉంది, అగ్నికి ఆకారం ఉంది. చూడు, వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళంటే, మనం అందరం పంచభూతాలు చాలా కలిసిమెలిసి ఉండేవని అనుకుంటాం. కాదు, ఒకదాన్ని ఒకటి మింగాలనుకునేవి. ప్రతి భూతం ఇంకొక భూతాన్ని మింగాలనుకుంటుంది.
చూడండి, సముద్రం ఒక్కసారి ఉప్పొంగిందంటే ఎవరి మీదకి వస్తుంది? భూమి మీదకి వస్తుంది. ఎందుకు అంటే భూమిని తనలోకి లాక్కోవాలని సముద్రానికి కోరిక. అందుకే సముద్రపు అల చూడండి, భూమి దాకా వస్తుంది భూమి దాకా. అది దాటి వెళ్ళి ఆ భూమిని తనలో లాక్కోవడానికి దానికి శక్తి చాలే. ఎందుకని? అది చిన్నది కాబట్టి. అందుకని అది ఏం చేస్తుంది? వెనక్కి వెళ్ళిపోతుంది. అట్లాగే సముద్ర జలాన్ని అగ్ని కాజేయాలి, లాక్కోవాలని చూస్తుంది. సముద్ర జలాన్ని అగ్ని లాక్కోవడం అంటేనే మేఘాలకు పైకి తీసుకెళ్తోంది. నిరంతరంగా సముద్ర జలాలను లాగేసుకుంటోంది. అయితే ఎంత లాగేసుకున్నా అది ఈ మొత్తం యూనివర్స్ని దాటిపోలేదు కాబట్టి మళ్ళీ అది వర్ష రూపంలో ఇక్కడే వదలాల్సి వస్తుంది. అలా కూడా అంతే కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. వాయువు ఆ జలంతో ఉన్న మేఘాలన్నిటినీ పైకి ఎత్తుకుపోదాం అనుకుంటుంది. వాయువే కదా ఎత్తుకుపోయేది. అంటే ఆ జలాన్ని పైకి లాక్కుంటోంది. ఎంత లాక్కున్నా ఇంకా తర్వాత లాగలేదు కాబట్టి మళ్ళీ కిందికి పడేస్తోంది. అర్థమవుతోందా? ఈ 4 భూతాలు ఎలాంటివంటే ఉత్తరోత్తరములు శ్రేష్టములు ఉంటుంది శాస్త్రం, అంతే చెప్తుంది. మనం వెతుక్కోవాలి. అందుకే గురువు లేకపోతే ఈ విద్య మాత్రం ఇంపాసిబుల్. ఇంకేదైనా గైడ్లు చూసి రాసి లేకపోతే కాపీ కొట్టి అట్లా పాస్ అవ్వచ్చేమో, కానీ బ్రహ్మ విద్య మాత్రం ఆ రకంగా చదవడానికి వీల్లేదు. ఉత్తరోత్తరములు శ్రేష్టం అంటారు. గాలి లేకపోతే దీపం వెలగదు, కానీ గాలి ఎక్కువై దీపాన్ని ఆర్పేస్తుంది. అది అర్థం. మట్టి కాళ్ళకు బురదంటింది అంటే నీళ్లతో కడుక్కోవాలి కదా. ఆ నీళ్లు మట్టిని ముంచేయగలవు, నీళ్ళని కడిగి శుభ్రం చేయగలవు. ఆ నీళ్ళే మట్టినంతా భూమినంతా ప్రళయంలో ఏమవుతుంది? భూమి అంతా నీళ్ళల్లో దిగిపోతుంది, ఆక్రమించగలదు. ఏది పెద్దదైతే అది చిన్నదాన్ని ఆర్పేస్తోంది. దాన్ని బట్టి ఈ భూతాలకి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. ఆ పడని గుణం ఏమిటి అంటే మన దగ్గర ఉంది. అందుకే మనకు కూడా ఎవ్వరు పడరు. అవి 5 ఉన్నాయి మన దగ్గర. అందులో ఒక్క భూతం మాత్రం ఆకాశం. ఇవన్నీ కూడా వ్యాప్తమైనవే. వ్యాప్తం అంటే ఏమిటి? అంతటా వ్యాపించిండే. గాలి ఎక్కడుంది అంటే గాలి అంతటా వ్యాపించింది కదా. పరమాత్మ పేరు దిగంబరుడు అని వినే ఉంటారు మీరు. దిగంబరుడు అంటే అర్థం ఏమిటి? మన మాటల్లో అయితే నేకేడ్గా ఉండేవాడు. నేకేడ్ అంటే వాడికి ఏం బట్టలు లేవు. బట్టలు లేకుండా ఉండేవాడిని దిగంబరుడు అంటారు. కాదు, దిక్కులు అంబరంగా కలవాడు. దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇవి ఆయనకు బట్టలట. దిగంబరం అంటే అర్థం అది. శుక్లాంబరధరం విష్ణు అంటాను చూడండి, విన్నారా? అది రూఢిగా ఏమైపోయిందంటే వినాయకుడికి అయిపోయింది. వినాయకుడి పేరు అయిపోయింది. కాదు, శుక్ల అంబరధరం, స్వచ్ఛమైనటువంటి ఆకాశమే. అంబరం అంటే ఆకాశం. దాన్నే ధరించిన వాడు పరమాత్మ. సచ్చిత్ అనేటువంటి పరమాత్మ శుక్లాంబరం అంటే దిక్కు అనేటువంటి ఆ అంబరాన్ని ఆయన కట్టుకున్నాడు. ఒకసారి ఊహించుకోండి, ఈ ఆకాశమే ఒక పెద్ద దుప్పటైతే ఊహించుకోవాలి. అంతకంటే మీకు చెప్పడానికి కూడా వీలు కాదు. ఆ దుప్పటి అంతా ఆయన కప్పుకున్నాడు అంటే ఆయన ఎంతవాడో ఆలోచించండి. ఈ ఆకాశాన్ని దుప్పటిలాగా కప్పుకున్నవాడు ఆయన ఎలా ఉంటాడో ఊహించుకోండి. అంటే దుప్పట్లో మనిషి మనకు తెలియదు, కానీ దుప్పటి ఏం చెప్తోందంటే ఎవడో లోపల ఉన్నాడు అని అయితే చెప్తోంది. ఈ ఈ దుప్పటిని చూస్తున్నాం మనం. ఆకాశం అనే దుప్పటి ఏం చెప్తోంది మనకంటే దీని లోపల ఒకడు ఉన్నాడు.
లోపల అంటే ఆకాశం లోపల అంటే అర్థం ఏమిటంటే ఇదంతా ఆకాశం లోపలే. ఈ లోపల ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే ఒక పెద్ద దుప్పటి కప్పుకుని, మనం కూడా చూడండి, ముందు ఒక పెద్ద అవుటర్ లైన్ వేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటాం. ఆ ఒక్క హాల్లో అందరం ఉండొచ్చు కదా, ఉండం. మళ్ళీ ఏం చేస్తాం, ఆ దాంట్లో లోపల ఒక చిన్న చిన్న గదులు కట్టుకుంటాం. ఎందుకని అంటే ఇండివిజువల్గా నాకో గది, నీకో గది, నీకో గది, నీకో గది. గది ఎందుకు కట్టుకుంటారో ఎవరైనా చెప్పగలరా నాకు? గది ఎందుకు కట్టుకుంటాడంటే వాడి సొంతంగా ఏవో వాడికి కొన్ని పనులు ఉన్నాయి కదా కదా వాడికి ఒక ప్రైవేట్ లైఫ్, ఒక పబ్లిక్ లైఫ్, రెండు ఉంటాయి మనకి. పబ్లిక్ లైఫ్ అంతా కూడా అర్థాన్ని గురించి ఉంటుంది. డబ్బులు సంపాదించుకోవడం, లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడం. ప్రైవేట్ లైఫ్ పర్సనల్ కామాన్ని గురించి ఉంటుంది. అర్థకామాలు అనేవి రెండు మన పురుషార్థాలు. వాటి కోసమని మనం ఇండివిజువల్గా ఒక్కొక్క రూమ్ కట్టుకుంటాం. అట్లా పరమాత్మ కూడా ఒక పెద్ద దుప్పటి కప్పుకుని, పెద్ద దుప్పటి అంతటికి కప్పేశాడు. ఊహించుకోండి, కాస్త జ్ఞాపకం చేసుకుని. మనం కూడా ఒక పెద్ద హాల్ కట్టుకుని అందులోనే మొత్తం మంది ఉండాలంటే ఉండం. మనం ఒక ఇంటి వాళ్ళమైనా ఉండం. మళ్ళీ అందులో రూములు కావాలి, ఎవడికి వాడికి సపరేట్. అట్లా పరమాత్మ కూడా ఒక్కొక్క వాసనకి ఒక్కొక్క రూమ్ కావాలనుకున్నాడు. ఒక్కొక్క వాసనకి ఒక రూమ్. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడంటే అనుభవించాలి కదా. అనుభవం ఎప్పుడు కూడా ఇండివిజువల్కే కానీ సామూహికంగా రాదు కదా. ఒక ఇంట్లో ఒక కష్టం వచ్చిందనుకోండి, ఒకడెవడో చచ్చిపోయినాడు, భార్యకి ఒక రకమైన బాధ, తల్లికి మరొక రకమైన బాధ. చూడండి, బాధలు మళ్ళీ వేరే. ఆ కన్న బిడ్డలకి ఇంకొక రకమైన బాధ. వాడి చావు బాధే అయినప్పటికీ ఎవరి అనుభవాలు వాళ్ళకే. అందుకని ఆ అనుభవం ఎప్పుడూ ఇండివిజువల్కే ఉంటుంది. పరమాత్మ కూడా ఏకహ అనేకో అహమస్మి అనుకుని నేను చాలా అయిపోవాలనుకున్నాడు. ఆయన చాలా అయిపోవాలంటే ఒక పెద్ద దుప్పటి కప్పేసుకున్నాడు. దుప్పటి కప్పుకుని మీరు చూడండి, విష్ణువు ఎక్కడుంటాడు అంటే ఎప్పుడైనా విష్ణుమూర్తి బొమ్మను చూడండి, ఆయన పడుకోని ఉంటాడు కదా. పాలకడలి శేషపాన్పు ఆయన పడుకొని ఉంటాడు. లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతూ ఉంటుంది. నాకు చిన్నప్పుడు, నాకే కాదు వివేకానందుడికి కూడా ఆ క్వశ్చనే వచ్చిందిట. ఆయనకే కాళ్ళ నొప్పులై పడుకొని ఉంటే కదా, ఆయన వచ్చి మన్నేం కాపాడుతాడు? మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడే కదా. మా అమ్మ ఏం చేసేదంటే, మాకు ఎప్పుడైనా చిన్నప్పుడు జ్వరం వస్తే మా దగ్గర కూర్చొని ఆమె చేతిలో విభూతో ఏదో పట్టుకుని వీపు ఇట్లా నూరుతూ విభవే గరుడధ్వజాయ తాపత్రయాయ శమనాయ భవౌషధాయ కృష్ణాయ అగ్నిరోగ భుజంగ క్లేశ శ్రీమన్నరసింహ అని అంటూ ఉండేది. అంటే అగ్ని వల్ల కానీ, రోగం వల్ల కానీ, పాము కాటు వల్ల కానీ ఏ క్లేశం ఉన్నా నా బిడ్డకి తొలగిపో అని ఆ విష్ణువుని అడుగుతూ ఉండేది. నరసింహుడు ఎవడు? విష్ణుమూర్తి. ఆయన అలా పడుకుని ఎప్పుడు కాళ్ళ నొప్పులని కాళ్ళు విసికించుకుంటూ ఉండేవాడు. మన రోగాలు ఎట్లా పోగొడతాడు? అది ఎవరికో కొంతమందికి. వివేకానందుడికి అట్లనే అనుమానం వచ్చిందిట. ఆయనకేం అనుమానం వచ్చిందంటే, మీరు చదువుకోలేదు కాబట్టి నేను చదువుకున్నా కాబట్టి చెప్తున్నా, వాళ్ళ అమ్మ దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకురా నాయన అందుట. స్నానం చేయంగానే చిన్నపిల్లల్ని మనం అట్లాగే అంటాం, దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుందామని చూశాట. అక్కడ చూస్తే లక్ష్మీదేవి లోటస్ మీద కూర్చొని ఉంది.
అరే లోటస్ మీద, పువ్వు మీద ఒక మనిషి కూర్చుంటే ఆ పువ్వు కిందికి పడిపోవాలి. దీని మీద ఆయన ఎట్లా నిలబడగలుగుతున్నారు అంటే ఆమె ఎట్లా కూర్చోగలుగుతోంది? ఆమె సరిగా పెట్టుకుని లోటస్ మీద కూర్చోవడానికే ఆమెకి టైం సరిపోతుంది. ఈమె నన్నేం కాపాడుతుంది? అసలే ఇంత తిని పొట్ట ఇంత లావును పెట్టుకొని ఉన్నాడు గణపతి కదా. అంటే కూర్చుంటే లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన నన్నేం కాపాడుతాడు? ఇలా అందరినీ చూపించి అట్లా అనుకున్నట్ట. వివేకానందుడికి విగ్రహారాధన అందుకే నచ్చలే. తర్వాత ఆయన విగ్రహం లేకుండా ఉన్న పరమాత్మని గురించి ఆలోచించడానికి వెళ్ళాడు. అంటే ఉత్తమాధికారి అయ్యి ఉండొచ్చు, లేకపోతే చికాగో వెళ్ళి అన్ని పనులు చెయ్యడు. అట్లా ఈ దేవుణ్ణి చూస్తే ఎప్పుడూ పడుకొని ఉంటాడు. ఎవరు? విష్ణుమూర్తి. ఎందుకు పడుకొని ఉంటాడని సింబాలిక్గా మనకు చెప్పారంటే, పడుకున్నప్పుడు మాత్రమే కళ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే కళ రాదు కదా. పడుకున్నప్పుడు మాత్రమే అంటే ఈజీ చైర్లో మనం పడుకున్నాం అనుకోండి కాసేపు, అప్పుడే దివాస్వప్నం అంటాం. దివాస్వప్నం అంటే మనం ఇమాజినరీ వరల్డ్. అది ఏ పని లేకుండా పడుకున్న వాడికి మాత్రమే ఊహా ప్రపంచం కనిపిస్తుంది. ఐదర్ స్వప్న ప్రపంచం ఆర్ ఊహా ప్రపంచం. ఈ రెండూ కనపడాలంటే మనం ఎట్లుండాలంటే పడుకున్న పొజిషన్లో ఉండాలి. పడుకున్న పొజిషన్ అంటే లేచి కూర్చున్నామంటే ఏదో పని చేస్తాం, దాన్నే యోగ నిద్ర అంటారు. విష్ణువు ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడట. యోగ నిద్రలో ఉండకపోతే ఆయన మన గురించి కాదు, ఆయనే అనేక రకాలైనటువంటి ఆలోచనలు వాసనలు వస్తే అనుభవాలు ఎలా ఉంటాయి నేను ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆయనేమో ఒక పెద్ద ముసుగేసుకున్నాడు, అందుకే దిగంబరం కదా. చిదంబరం అని విన్నారా ఎప్పుడైనా? చైతన్యమే అంబరం. అక్కడ చిదంబరం అంటే ఏమిటి? అంబరం అంటే ఒక అర్థం వస్త్రం అని కూడా ఉంది. చీనాంబరం అంటారు. ఒకప్పుడు పట్టు వస్త్రాలన్నీ చైనాలో తయారయ్యేవి, మన దగ్గర లేవు. చీనీ అంటే చైనా, చీనీ నుంచి వచ్చిన అంబరాలు చీనాంబరం, పట్టుబట్టలు అక్కడి నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు మన వాళ్ళు. తర్వాత మనమే పట్టు తయారు చేసుకోవడం నేర్చుకున్నాం. చిదంబరం, అంబరం అంటే వస్త్రం. దిగంబరం, పరమాత్మ ఈ వస్త్రాన్ని కప్పుకున్నాడంటే మనం దుప్పటి ఎప్పుడు కప్పుకుంటాం? పడుకుంటే కప్పుకుంటాం కదా. అంటే ఆయన పడుకుని కలగంటున్నాడు. ఆయన కల మనందరం. ఎందుకో ఆయన కల చెప్తాను. ఆయన కల మనందరం. కలలో ఇంతమందిని సృష్టించుకున్నాడు, ఒక్కొక్క వాసనకి ఒక్కొక్క మనిషిని. అంటే మనందరినీ ఏం చేశాడంటే, ఇదంతా ఆకాశమే కదా. ఈ ఆకాశంలో ఒక్కొక్క వాసనని గోదావరిలో కుండలాగా, ఇక్కడ ఒక కుండ, ఇక్కడ ఒక కుండ, ఇక్కడ ఒక కుండ ఏం పెట్టాడు అంటే, పంచభూతాలలో 4 భూతాలు ఆయన దగ్గర ఉన్నాయి. అవి ఆకాశం అనే భూతం మీద అవి ఉంటాయి. ఈ ఆకాశం అనే దాన్ని వేదాంశ పంచదశిలో విద్యారణ్య స్వామి చెప్తాడు. ఇది భిత్తి అంటాడు. భిత్తి అంటే గోడ. భిత్తి అంటే ఒక గోడ. గోడ మీద ఒక బొమ్మ వేయాలంటే నాకు ఒక గోడ కావాలి. ఆకాశం అనే భిత్తి మీద, ఆకాశం అనే గోడ మీద కదా ఒక్కొక్క వాసన అనేటువంటి ఒక్కొక్క శిల్పాన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక్కొక్క వాసన ఒక్కొక్క శిల్పం. అంటే మనం ఒక్కొక్క వాసన ఒక్కొక్క మనిషే కాదు, అన్ని ప్రాణులు ఒక్కొక్క వాసన ఒక్కొక్క మనిషి. దీన్ని తయారు చేయటానికి ఒక క్యాన్వాస్ అనేది ఒక బొమ్మ, అది భిత్తి.
వాళ్ళు గోడ అని చెప్పారు. గోడ మీద బొమ్మలు వేస్తాం. చిత్రకారుడు ఎక్కడేస్తాడు బొమ్మలు? గోడ మీద వేస్తాడు. ఇక్కడ గోడ లేదు, ఎవడు గోడ కట్టలే. పైగా ఇంత పెద్ద గోడ ఎవడు కడతాడు? ఈ దిక్కులు అనేటువంటి దుప్పటి కప్పుకున్న గోడ అంటే ఆకాశం అనే గోడ. ఆ గోడ మీద బొమ్మలు వేసాడట. ఏమి రంగులురా అంటే సత్వము, రజస్సు, తమస్సు. ఆయన దగ్గర 3 రంగులు ఉన్నాయి. 3 రంగులతో 4 భూతాలతో కదా బొమ్మలు గీచాడు. 4 భూతాలను వేరియస్ కాంబినేషన్స్తో కలిపాడు. ఎక్కడ పెట్టాడు అంటే ఈ ఆకాశంలో పెట్టాడు. అప్పుడు మనం అందరం ఏమవుతాం? బొమ్మలు అవుతాం. ఈ బొమ్మను తయారు చేసిన వాడు ఎవడవుతాడు? పరమాత్మ అవుతాడు. వాడే కదా. ఉన్నది ఒకడే, 2 ముగ్గురు ఉండడానికి వీల్లేదు. ఏమ్మా, ఆ ఒకడే ఏం చేశాడంటే ఈ పెద్ద ఈ ఆకాశం అనే దుప్పటి కప్పుకొని అదే వాడికి అంబరం. పడుకున్నాడు. పడుకుని మాయని పిలిచాడు. అది ఎట్లా పిలిచాడో మీకు ఈ ప్రశ్నలో మీకు చెప్తా తర్వాత. చాలా బాగుంటుంది, వినండి. ఆ యోగమాయతో యోగమాయ ఏమిటంటే వీడు ఏదైతే బొమ్మలాగా చేశాడో ఆ బొమ్మని నిజంగా కనపడేటట్టు చేసే శక్తి ఆ మాయకుంది. వాస్తవికత. వీడేమో బొమ్మే వేశాడు. దానికి అది ఎట్లా వస్తుందో మీ దగ్గర నుంచే చెప్పిస్తా. మీరే దాన్ని నిజం అంటారు. ఎందుకంటే మీరే అహం బ్రహ్మాస్మి మిమ్మల్ని ఊరికే అన్నారా? వాడు ఏం చేస్తున్నాడని చెప్తున్నానో అవన్నీ మీరు చేస్తున్నారని మీ చేత చెప్పిస్తా. మీరు చేస్తున్నట్టు చూపిస్తా. చూడండి. యోగమాయ సమావృత. యోగమాయ అనే దాన్ని ఒక అవ్యక్తమైన శక్తి వ్యక్తమైతే అదే మాయ. అది ఎట్లా వ్యక్తమైందంటే త్రిగుణాత్మకంగా వ్యక్తమైంది. 3 గుణాలు. చూడండి, ప్రతి ఒక్క మనిషి సత్వరజస్తమో గుణాలు అనేటువంటి గుణాలతో 5 భూతాలు అనేటువంటి పాంచభౌతికమైన శరీరంతో ఎక్కడున్నాడు అంటే ఈ ఆకాశంలో ఉన్నాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క దుప్పటి కప్పాడు అనుకోండి. కుండ ఏమిటి? ఒక చోట కుండ బోర్లిచ్చాం, ఇంకో చోట కుండ బోర్లిచ్చా, అక్కడ ఒక కుండ బోర్లించా. అట్లా ఇన్ని కుండలు బోర్లించాం. ఎందులో బోర్లించాను? గోదావరిలో బోర్లించా. గోదావరి ఏమిటి? గోదావరి అంతా పరమాత్మ స్వరూపం. అందులో ఉన్న నీళ్లు ఇందాక ముందే చెప్పా కదా, నీళ్లు, గాలి, నిప్పు, భూమి. ఇవి ఎక్కడుండాలి అంటే ఆకాశంలో ఉండాలి. ఆకాశంలోనే ఎందుకు ఉండాలండి? భూమి మీద అన్నీ ఉండొచ్చు కదా అంటే ఉండవు. ఆకాశంలోనే ఉండాలి. దాని పేరు ఏమిటంటే అవకాశం ఇచ్చేది ఖాళీ. ఎక్కడ ఖాళీ ఉంటే దాని లోపల వస్తువులు వేస్తారా కదా? వస్తువులు ఉన్న దాని మీద వస్తువులు వేస్తారా? అది ఇక్కడ ఖాళీ ఉంది. మొత్తం విశ్వమంతా ఒక పెద్ద ఖాళీ. ఆ ఖాళీలో ఈ బొమ్మల్ని ఆయన ఒక పెద్ద దుప్పటి కప్పుకుని, అంటే ఆయన యోగమాయలో ఉండి ఆ యోగమాయలో మనందరినీ సృష్టి చేశాడు. సృష్టి చెయ్యాలంటే ఇందాకటి నుంచి నేను అన్నది పాంచభూతాలు, 4 గుణాలు, 3 గుణాలు, ఇవన్నీ గురుదేవా నేను ఇందాకటి నుంచి చెప్పింది మనందరికీ కూడా పంచభూతాలతో సంబంధం ఉంది. మన శరీరాలన్నీ పాంచభౌతికాలు అని చెప్పారు. ఇది మీకు తెలిసిన విషయం కాబట్టి చెప్పారు. నిన్ననే చెప్పింది నేననేదే లేదు, జీవుడనేవాడే లేడు అని చెప్పి ఇవాళ మళ్ళీ అన్నీ ఉన్నాయి అని నేను చెప్తే, అమ్మ నిన్నటి మాట నిజమా ఇవాళ మాట నిజమా అని మీరు అడుగుతారు కదా.
ఇవాల్టి మాట మీ లెవెల్కి నిజం, నిన్నటి మాట నా లెవెల్కి నిజం. ఇప్పుడు మిమ్మల్ని మీ లెవెల్ నుంచి నా లెవెల్కి తీసుకురావాలి. ఇప్పుడు నేను చేయాల్సిన పని అది కదా. అందుకని ఆయన ఏం చేశాడంటే కరెంటు లేకుండా రహస్యంగా దాచి ఆయన ఆటలాడితే మనం ఇంకా అంతకంటే పెద్ద. ఎందుకంటే ఆయన ఎవరు, మనం కూడా అదే కదా. మమ మాయా దురచ్చయ అని ఆయనే చెప్పాడు. మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. నీ మాయని నేను దాటలేను, కానీ నిన్ను గురించి నేను ఆలోచించినప్పుడు ఖచ్చితంగా నీ మాయ నన్నేం చేయలేదు. అదిగో చూడు, ఆయన మాయ ఎంత లైట్ తీసి పారేస్తే మనకేం ఆటంకం జరగలే. అంటే మాయ మన్నేం చేయలేదు. వినండి, మీకు క్వశ్చన్ చెప్పాను, ఏమిటి అర్థం? 5 భూతాలతో ఆకాశం అనేటువంటిది ఒక దుప్పటి కప్పుకొని విష్ణుమూర్తి అనే ఆయన పడుకొని ఉన్నాడు. ఆయన తనలో కొన్ని ఆలోచనలు చేశాడు. ఏకహ అనేకో అహమస్మి అని. ఎందుకు అహమస్మి అనాల్సి వచ్చిందయ్యా అంటే, ఒక్కొక్క వాసనకి ఒక్కొక్క అనుభవం ఉంటుంది కదా. అన్ని అనుభవాలు ఒక శరీరంతో అనుభవిస్తే నాకు బాగుండదు, అందుకని ప్రతి అనుభవానికి ఒక శరీరాన్ని నేను తెచ్చుకుంటాను అని పరమాత్మ ఆ పని చేశాడట. అర్థమైందా? ఈ పనికి అంటే మీ లెవెల్కి నేను దిగొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నా. మీ లెవెలు నా లెవెలు 2 లెవెల్స్ చెప్తున్నా. రెండింటినీ కలగాపులగం చేసి పేడా బెల్లం చేయవాకండి. మీ లెవెల్లోనే ఇప్పుడు ఆలోచించండి. నా లెవెల్లో ఆలోచించేది మళ్ళీ మీతోనే అనిపిస్తా, చెప్తా కదా. వినండి, ఇక్కడ ఏమన్నాడు? 5 భూతాలు ఉండాలి. 5 భూతాలు కాక త్రిగుణాలు ఉండాలి. అట్లా ఉంటేనే మన శరీరం తయారవుతుంది. యోగమాయ వల్ల ఆయన దగ్గర మాయ ఉంది కదా, ఆ మాయ ఏం చేస్తోందంటే ఇవన్నీ నిజం కాదు అని నేను చెప్తుంటే కాదు ఇది వాస్తవం అని అనిపిస్తోంది. వాస్తవము అంటే ఏమిటి? నిజం. ఆ పదం ఎలా వచ్చిందంటే ఇది వస్తువు ఆభాస అని 2 ఉన్నది వేదాంతంలో. వస్తువు నుంచి వచ్చిందే వాస్తవం, ఆభాస కాదు. అందుకని మనకిక్కడ ప్రతి మనిషి కూడా నిజమేనని అనిపిస్తున్నాడు. నేనెంత ఇది ఆభాస ఇది లేదు అని చెప్పినప్పటికీ మీకేమనిపిస్తుంది? అరే కళ్ళకు కనపడుతుంటే, భరత్ కనపడుతుంటే వాళ్ళు లేడంటారేంటండి, అక్కడ ఖాళీగా ఉండే, ఖాళీ అయితే మీరు పోయి కూర్చోండి అనరు మీరు. అది మీకు వాస్తవం. ఆ అనిపించే శక్తి మాయలో ఉంది, ఆమె చేస్తోంది. దీనికి వాస్తవికతను ఆమె కల్పిస్తోంది. పరమాత్మ దీనికి వాస్తవికత ఇవ్వలే. ఇది ఏం చెప్పాడంటే వేదాంత పంచదశలో చెప్పాడు ఈ మాట. ఏం చెప్పాడంటే ఒక పెద్ద గోడ మీద నేను నా ఇష్టం వచ్చినట్టుగా 5 భూతాలతో 3 గుణాలతో ఒక బొమ్మలు గీచుకున్నా. ఆ కొన్ని బొమ్మలు చూడండి, మనం చూసినప్పుడు ఇవి నిజంగా ఎంత యాక్చువల్గా కనపడుతోంది అనుకుంటాను. చూడండి, అంటే బొమ్మ సజీవంగా కనపడుతుంది. కొన్ని బొమ్మలుగా కనపడతాయి. బొమ్మను చూస్తూనే అది నిజంగా కనపడుతుంది. ఈ బొమ్మలన్నీ నిజంగా కనపడుతున్నాయి మనకి. ఇవి నిజంగా లేనివి. ఇవి లేనివి నిజంగా కనబడుతున్నప్పటికీ అని తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. అంటే ఈ మాట చెప్పాను ఇదివరకు, ఒకప్పుడు చెప్పాను. సరోజ అని నా దగ్గర 4 ఉన్నారని చెప్పాను. మరునాడే వచ్చేసింది ఆమె నా దగ్గరికి. వచ్చి ఏం చెప్పిందంటే, అమ్మా మీరు చెప్పినట్టుగా ఈ ప్రపంచం అంతా నాకు లేకుండా పోయింది. మరి ఏం కనపడదు? రోడ్డంతా బంగారంలాగా కనపడుతోంది. రోడ్డు కనపడి బంగారంలాగా కనపడితే అర్థమైందా? అందుకని బ్రహ్మ విద్యను అన్ని రివీల్ చేయకూడదు, చెప్పకూడదు.
మన మనస్సు ఎలాంటిదంటే అన్నీ తనకు వచ్చినట్లు, అన్నీ తనకే తెలిసినట్లు అది చాలా మోసం చేస్తుంది. ఆ మోసం నుంచి బయటపడటం ఇంకా కష్టం కదా. ఇప్పుడు ఇంత చెప్పాను కాబట్టి ఇవాళ నేను ఈ మాట చెప్తున్నా, లేకపోతే చెప్పకూడదు. ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు కృష్ణ పరమాత్మే. అందరికీ ఇది మైకులు పెట్టి, అందుకే క్రీస్తు కూడా అంటాడు, ట్రంపెట్ని పందుల ముందర ఊదొద్దు అంటాడు. అంటే పందులు అంటే ఏమిటి? బురదలో ఉండే వాళ్ళ మీద ట్రంపెట్ ఊదితే ప్రయోజనం లేదు కదా కదా. మ్యూజిక్ వాయిస్ కానంటే పందికేం అర్థమవుతుంది? క్రీస్తు ఆ మాటే అన్నాడు, అందరికీ చెప్పకూడదు. మరి మాకెందుకు చెప్తున్నారు అంటే, మిమ్మల్ని ఇప్పటి వరకు నా ఇష్టం వచ్చినంత చెప్పి 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 లాక్కొచ్చుకున్నా. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. జీవత్వం మీలో ఉండి మాకంతా వచ్చేసింది అనుకుంటే నష్టపోయేవాళ్ళు మీరు, నేను నష్టపోను కదా. అందుకని జాగ్రత్తగా వినండి. ఏం వినాలో కూడా చెప్తున్నా. ఇదంతా నిజము అనిపిస్తున్నది మనకి, ఇదంతా అబద్ధమని మనకు అనిపించాలి. అట్లా అయితే నాకు ఎవ్వరూ కనపడకుండా పోతే, మీరెవ్వరూ కనపడకుండా పోయినారనుకో, నేను మరి నడుచుకుంటూ పోతా కదా, ఆ మనుషులు నన్ను కొట్టరు. ఆ స్తంభాలు నాకు కనపడకుండా పోతే అవి నాకు తగలవు కదా. అది కాదు. అంటే తెలిసి తెలియక అర్థం కాక పిచ్చి తంతులు పట్టవాకండి. బ్రహ్మ విద్య అట్లా రాదు. అది ఏడిస్తే వచ్చేది కాదు, వెంటపడితే వచ్చేది కాదు, గురువును ప్రాధేయపడితే వచ్చేది కాదు. నీకై నువ్వు మెట్టు చచ్చినట్టు ఎక్కాలి. బ్రహ్మ విద్య ఎలాంటిది అంటే ఇంకా చెప్తాను. నేను ఈ ఫలానా చోటికి వెళ్ళాలి రా అని మా వెంకటేశ్వర అనగానే ఆ ఇంటి మ్యాప్ ఇచ్చి వాడికి ఏమిటో రూట్ మ్యాప్ ఏమిటో గూగుల్లో మ్యాప్ ఇస్తాడు. అమ్మ అది అడగండి, వాళ్ళని లొకేషన్ ప్లాన్, లొకేషన్ ప్లాన్ పెట్టమనండి అంటాడు వీడు. వెంటనే వాడు కారు ఉంది, వాడు డ్రైవ్ చెయ్యగలడు, కానీ వాడికి లొకేషన్ ప్లాన్ కావాలి. లొకేషన్ ప్లాన్ అనేది ఒక చిన్న ఫోటో, అది ఏమీ వీడికి చెప్పదు, కానీ అది గైడ్ చేస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది? సరిగ్గా నువ్వు ఎక్కడికి పంపిస్తున్నావో అది డ్రైవ్ చెయ్యదు, నువ్వు డ్రైవ్ చేయాలి. ఆ లొకేషన్ ప్లాన్ లాంటిదే మన వేదం. వేదం నువ్వు ఎక్కడికి రూట్ అడుగుతున్నావో అక్కడికి నిన్ను తీసుకెళ్ళి ఆపుతుంది. దాన్ని చూసి డ్రైవ్ చేయవలసింది నీవు కదా. దాన్ని కాపీ కొడతానంటే కదా, మీకు లొకేషన్ ప్లాన్ ఇచ్చారు కదా, నా ఫోన్లో వాడి ఫోన్లో అన్ని ఫోన్లలో లొకేషన్ ప్లాన్ లాక్కుంటామంటే నువ్వు ఆ ఇంటికి చేర్చలేవు. అర్థమైంది కదా. ఏమిరా నాయన, అందుకని దాన్ని మిస్యూజ్ మాత్రం చేయవాకండి. మీరు నేర్చుకోండి, తప్పు లేదు. తెలియకపోతే అడగండి, 10 సార్లు అడగండి, నేను చెప్తాను, నాకు అభ్యంతరం లేదు. లేదా ఇంకా ఎన్ని బుక్స్ అన్నా చదివి మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. నేను చెప్తున్నది కన్ఫర్మ్ కదా, మీకు కొటేషన్తో సహా చెప్పగలను. మీరు సరిగా అర్థం మీకు కావలసినట్టుగా అర్థం చేసుకుంటే మాత్రం పొరపాటు పడతారు. ఇప్పుడు దీన్ని ఆభాస చేస్తా, అలర్ట్గా ఉండండి కదా. అంతేగాని ఎవరు కనపడరు అనవాకండి, అందరు కనపడతారు. కనపడ్డా కూడా నిజం కాదు అని మీకు అనిపించాలి. అది విష్ణుమూర్తి పడుకుని నిద్రపోతున్నప్పుడు కదా ఆయనకి వెన్నీ వచ్చింది. నువ్వు కూడా పడుకొని నిద్రపోతున్నావు అనుకో, కాసేపు నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు కల వస్తుంది. మొన్న కూడా కొంచెం టచ్ చేసి ఇది మీకు జీర్ణం కాదు అని చెప్పి నేను ఆపేశాను. ఎప్పుడు మళ్ళీ వామిట్ అయితే కష్టం రాని. మీరు నిద్రపోతున్నారు. నువ్వు నిన్న నేను గురించి చెప్పాను. నేనెవరు అంటే ఒక క్రియ తయారైనప్పుడు కదా, ఒక ప్రమేయం, ఒక వస్తువును నువ్వు చూసినప్పుడు కదా, ఒక ఫార్ము, ఒక ఫంక్షన్ ఉన్నప్పుడు నువ్వు ఇమీడియట్గా ప్రమాదం అయిపోతావు.
కదా. నువ్వు ప్రమాతం ఎప్పుడు అవుతావో అప్పుడు నువ్వు జీవుడు అవుతావు. ప్రమాత కాగానే నీకు జీవత్వం వచ్చి నేను నేను అని మొదలు పెడతావు. అది నిన్నటి సంగతి. మనందరికీ కూడా అట్లాంటి నేనంటాం మనకు అనుభవంలో తెలుసు, అంటున్నాం కదా. ఒక్క క్రియాపదం వచ్చింది అంటే దానికి కర్త ఖచ్చితంగా ఉండి తీరాలి. క్రియ ఉంటే కర్త ఉండాలి. అందుకే సకర్తృకం అంది శాస్త్రం. సకర్తృకం అంటే కర్త నువ్వే అవుతున్నావు. నువ్వే కర్తవైపోయినప్పుడు ఏమొస్తోంది నష్టం అంటే కర్మ నీ మీద పడుతోంది. నేను చేశాను అని ఎప్పుడైతే అంటున్నావో, నేను విన్నాను, నేను చూశాను, నేను తిన్నాను కదా అని అంటున్నప్పుడు నేను కర్తృత్వం వహిస్తుంది. ఇక్కడ నిజంగా నేను కాదు చూస్తున్నది కదా. నేను అనే పదం అసలు లేదు. నిన్ననే చెప్పాను, మీకు అర్థమయ్యి ఉంటుంది. పడుకుని నిద్రపోతున్నప్పుడు నా దగ్గర అనేక వాసనలు ఉన్నాయి. నిద్రపోయినప్పుడు ఏం జరుగుతోంది అంటే మన ఇంద్రియ జ్ఞానం అంతా, మన ఇంద్రియ జ్ఞానం అంటే మన కళ్ళు చూడడం, చెవులు వినటం, ఇవన్నీ ఇంద్రియ జ్ఞానం. దీన్నంతా మనస్సు తీసుకుని లోపలికి అది దాచిపెడుతుంది. మనస్సు ఏం చేస్తోంది? అందుకే నిద్రపోతున్న వ్యక్తి మీద మనం ఎన్ని చాడీలు చెప్పుకున్నా వాడి చెవులు ఓపెన్గానే ఉంటాయి. అందులోకి శబ్దం పోతుంది కానీ వాడికి వినపడదు. వాడిని గురించి తిట్టుకున్నా వాడికి తెలియదు. ఆ ఇంట్లోకి దొంగవాడు వచ్చి అంతా దోచుకుని పోయినా వాడికి తెలియదు. వాడి తల మీద పాతకాలంలో అయితే ఇట్లాంటి మిద్దెలు ఉండేవి కాదు, మట్టి మిద్దెలు ఉండేవి. అందులో లోపలికి పాములు కూడా వెళ్ళేవి. ఒక్కొక్కసారి ఆ తడిక పోయి పాములు నెత్తి మీద పడేవి పాతకాలంలో. అలాంటి పాములు వచ్చి నెత్తి మీద పడ్డా కూడా అది పాకిపోయినా నిద్రపోతున్న వాడికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాడికి ఇంద్రియ జ్ఞానం లేదు. ఇంద్రియ జ్ఞానం అంతా మనస్సు దాచిపెట్టి ఒక చోట, ఏ ఇంద్రియం పనిచేయదు. మళ్ళీ మెళుకువ వస్తే అన్నీ పనిచేస్తాయి. మెళుకువ రాకముందు సంగతి నేను చెప్తున్నాను. ఆ ఇంద్రియ జ్ఞానాన్ని లోపల పెట్టి మనస్సు ఒక్కటి చిత్తసాగరంలోకి వస్తుంది. కళ అందుకే వస్తుంది మనకి. చిత్తసాగరంలో మన వాసనలన్నీ దాక్కుని ఉంటాయి. మన వాసనలు అంటే జాగ్రత్త అవస్థలో మనం ఏమేమి చేశామో ఆ ఇంప్రెషన్స్ వాసనలు ఎక్కడుంటాయి? ఇవన్నీ ఉన్నాయా లేదా అనుకోవడానికి చూడండి. మనకి ఎప్పుడైనా ఏదైనా జ్ఞాపకం రాకపోతే మనం అట్లా కొంచెంసేపు అట్లా ఉంటాం. అప్పుడు ఏమవుతోందంటే మన మనస్సు ఆ చిత్తసాగరం దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటున్నది. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని. వెంటనే దానికి అది దాన్ని చూడగానే ఎవరు? ఈ మనస్సు ఒంటరిగా చూడదు. దానికి నిన్ననే చెప్పా, జ్ఞానం లోపల అది మర్చిపోవాలండి కదా. మనస్సు చూసిందన్నారమ్మా మీరు పాఠంలో. మనస్సు ఎట్లా చూస్తుంది? అది జడం కదా అని మళ్ళీ రేపు నాకు క్వశ్చన్ వేస్తే మాత్రం చావు కొడతారు. పాఠం సరిగ్గా వినండి కదా. మీకు తెలియంది చెప్పడానికి నేనున్నాను కానీ మీరు క్వశ్చన్లు వేస్తే ఆన్సర్ చెప్పడానికి నేను లేను. ఎవరైనా బాగా అర్థం చేసుకోండి. మీకు తెలియంది అడగండి, చెప్తాను కదా. నేను ప్రతి దాన్ని కూడా మీకు కొటేషన్ ఇచ్చి చెప్పి మాట్లాడుతున్నాను. వేగ్గా మాట్లాడటంలే. అందుకని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సు చిత్తసాగరంలోకి వెళ్ళి ఒక వాసనని తీసుకొస్తుంది. ఆ వాసన తేవటమే నామం అని అర్థం. దానికి ఆలోచన. మనస్సు ఆలోచించింది. మన నిద్రంతా మనస్సు ఆలోచించదు, ఒక్కొక్కసారి ఆలోచిస్తుంది. చూడండి, కళ ఒక్కొక్కప్పుడే వస్తుందా, ఎప్పుడు వస్తుందా? కళ మీ ఇష్టం వచ్చింది వస్తుందా, దాని ఇష్టం వచ్చింది వస్తుందా? ఏ కళ వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో కూడా మనకు తెలియదు. ఎందుకు కళ వస్తుంది అంటే కళ చిత్తసాగరంలోకి వెళ్ళి
తనకు కావలసినటువంటి ఒక వాసనని తీసుకొస్తుంది. అంటే అవ్యక్తమైన దాంట్లోంచి వ్యక్తం చేస్తోంది. మనస్సు, ఇంద్రియాలు లేవు దానికి. మనస్సు షష్ఠాని ఇంద్రియాణి అని భగవద్గీత అంటోంది. మనస్సు 6వ ఇంద్రియం. అంటే 5 ఇంద్రియాలు చెయ్యగల పని తను చేస్తూ ప్లస్ తన పని కూడా తను చేస్తుంది. ఇది ఎట్లాగంటే బ్యాంకులో మేనేజర్ లాంటిది. బ్యాంక్ మేనేజరు వాడు ఆ క్లర్క్ చేసే పని చేస్తాడు, క్యాషియర్ చేసే పని చేస్తాడు. ప్యూన్ కనుక ఆ రోజు రాకపోతే తలుపులు కూడా వీడే మూసుకుంటాడు కదా. అంటే ఏమిటి, వీడు ఆల్ ఇన్ వన్, అన్ని పనులు వీడు చెయ్యాలి. అట్లా మనస్సు సంగతి ఎట్లాడిది. అందరినీ నిద్ర వచ్చి వచ్చింది కదా, అది తనే వచ్చి చేస్తోంది. ఇది మెల్లగా ఆ ఇన్సిడెంట్ని నీకు ప్రజెంట్ చేస్తోంది. ఇది పరమాత్మ గోడ మీద వేస్తున్న బొమ్మ. మీరు అర్థం చేసుకోండి మెల్లగా. రండి, ఇందాక సంగతి చెప్పాను కదా. అంటే ఇప్పుడు నువ్వు పరమాత్మవి, నీ నేనుగాడు పరమాత్మ లోపల ఉన్నవాడు. వాడి దగ్గర ఒక మనస్సు ఉంది, అది అవ్యక్తమైనటువంటి దాని నుంచి వ్యక్తం చేస్తున్నది. చేసి ఒక భిత్తి మీద వేస్తోంది. భిత్తి, గోడ. ఏ గోడ మీద వేస్తోంది అంటే మీకు కళ ఏ స్క్రీన్ మీద కనిపిస్తోందో అది గోడ. కళ కనిపిస్తోందా? అందరికీ కళ ఎక్స్పీరియన్స్ ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. కళ ఎక్కడొస్తోంది? ఒక గోడ మీద వస్తోంది, ఒక స్క్రీన్ మీద. గోడ అనుకుంటే కంటే స్క్రీన్ అనుకోండి, ఇంగ్లీష్ పదం హాయిగా ఉంటుంది, అర్థం అవుతుంది కదా. దాని మీద బొమ్మలు వేస్తోంది. ఎవరు అంటే ఈ మనస్సే బొమ్మ. అది 3 గుణాలతో, పంచభూతాలతో. ఇందాక నువ్వు పంచభూతాలతో పరమాత్మ గీచిన బొమ్మకు 5 భూతాలు నిమిత్తం ఉపాదానం కనపడుతున్నాయి. పరమాత్మ గీసిన బొమ్మలో ఉపాదానం ఏమిటి అంటే 5 భూతాలు. నిమిత్తం ఏమిటంటే అందులో చేరిన తాను. తత్సృష్ట్వా అనుప్రావిశ్యత్. ఎక్కడ? మీ లెవెల్ పాఠం. దాన్ని తయారు చేసి దానిలో తాను వచ్చి చేరాడు. తయారు చేయటానికి ఉపాదానం కావాలి, తను చేరడానికి నిమిత్తం కావాలి. అంటే ఇక్కడ నిమిత్త ఉపాదానాలు 2 విడివిడిగా ఉన్నాయి కదా, విడివిడిగా ఉన్నాయి. కానీ నీ కళలో నువ్వు గీచిన బొమ్మ ఉందే, నిమిత్తము ఉపాదానము తానే. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, సదసత్యాహమర్జున, సత్తు అసత్తు కూడా నేనే. 2 నిమిత్త ఉపాదానాలు 2 నేనేనన్నాడు. ఇప్పుడు 2 నేనేనన్న స్థితి ఇప్పుడు నువ్వు కల్పిస్తున్నావు. చూడు, నీ కళలో నిన్నొకడిని సృష్టించావు. నిన్నొకడిని అంటే నా కల్లో నేనొకడిని ఉన్నా కదా. నేను లండన్ వీధుల్లో కారు నడుపుతున్నా, కారును కూడా నేనే సృష్టించా. కళ చూసుకోండి, మీ ఇష్టం వచ్చిన కళ మీరు చెప్పుకోండి, నా కళే మీరు చెప్పక్కర్లే. నా కళ, నేను పడుకున్న నేను ఒకడిని, పడుకున్న నేను ఈ నేనును సృష్టించా కళలో. ఈ నేను కారు నడుపుతోంది, ఈ నేను నడపటంలో కదా. దీనిలో నుంచి వచ్చినటువంటి మనస్సే జ్ఞానంతో ఈ బొమ్మ గీచింది. ఈ బొమ్మకు 3 గుణాలు, నా గుణాలే పెట్టింది. ఉన్నాయా లేవా? అంటే కళలో నేనుగానే ఉంటానా ఉండనా? కళలో నేను నిజమా అబద్ధమా? కళ ఉన్నంతసేపు నిజం కదా, కళ పోతే అబద్ధం. కళ ఉన్నంతసేపు నిజం కదా. అప్పుడు నీకు ఈ నేను తెలియదు, ఈ నేను తయారైంది కదా. అంటే నీ ఫీల్డ్ ఎక్కడుంది? దీంట్లో ఉంది. ఈ నేను నిజంగా జడం, దీనికి మాటలు రావు, ఇది బొమ్మ
కానీ ఇది ఏం చేస్తోందంటే డ్రైవ్ చేస్తోంది, కారు నడుపుతోంది, యాక్సిడెంట్ చేసింది. పోలీసులు కూడా వచ్చారు, పోలీసులు కూడా నీవే, ఈ నేనే. ఇప్పుడు చూడు, నా మనస్సే పోలీసు వేషం, పోలీసు ఒకడు కాదు, 2-3 పోలీసుల వేషం వేసింది, కారు నడిపే నా వేషం వేసింది, కారు వేషం వేసింది, రోడ్ వేసింది, లండన్ తీసుకుపోయింది. అవునా కాదా? ఇవన్నీ నిజమేనా? మరి అప్పుడు నీకు నిజమనిపించక ఆ పోలీసులు వచ్చి నిన్ను పట్టుకుంటే నీకు భయం కలగలేదా? కదా, అరే ఇది నా దేశం కాదే, ఇక్కడ నన్ను ఎవడు విడిపిస్తాడా అని నీకు అనిపించలేదా? ఏ నీకు అనిపించింది? ఈ నీకే అనిపించింది కదా. ఇన్ని అనిపిస్తున్నటువంటి నీకు, నిజంగా ఉన్నావని అనిపిస్తున్న నీకు ఈ మెలకువ రాగానే ఈ నేను ఏమైపోయింది? ఏమైంది? నేను లేదు. ఈ నేను ఉన్నప్పుడు ఈ నేను లేదు కదా. ఈ నేను తెలిస్తే ఈ నేను ఉండదు. అందుకని మీకు 2 బొమ్మలు తెచ్చా. ఒక బొమ్మ ఏం చేస్తోంది? పడుకోను. ఇది చెప్తుంది నేను లండన్లో డ్రైవ్ చేశానంటుంది. ఇది డ్రైవ్ చెయ్యలే, దీనికి యాక్సిడెంట్ కాలే. అబ్బా నాకు ఎంత భయం వేసింది అనుకున్నావు అంటుంది. ఇది దీనికి భయం వేయలే. అర్థమైందా? ఇప్పుడు రండి, మీకు ఇది కనపడిందా, కనపడలేదా? ఇది ఇలాగే ఉందా లేదా? ఇది వాస్తవము అనిపించిందా లేదా? ఎప్పుడు కల కంటున్న సమయంలో కదా. ఎప్పుడు ఇది అబద్ధమని అంటున్నావు నువ్వు? ఈ నేనుని మళ్ళీ దీనిలోకి ట్రాన్స్ఫర్ చేశా. తెల్లవారి ఈ కళని నీకు చెప్తున్నప్పుడు నేను ఈ నేనుని నా లోపలికి పెట్టుకుని నేనే డ్రైవ్ చేశాను, నేనే యాక్సిడెంట్ అయింది, నన్నే పోలీసులు నన్నే కదా అంటున్నావా లేదా? నేను పరమాత్మ అయితే, నిన్న చెప్పా, నేను అన్నది నిజం. అహం బ్రహ్మాస్మి. ప్రమాతవైతేనే నీకు నేను వచ్చింది. ఆ నేను నిజంగా పరమాత్మ అయినట్లయితే ఇక్కడ కూడా నేను కదా. ఈ నేనులో నుంచి ఇది 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 ఆబ్సెంట్ అయ్యి ఈ నేను మళ్ళీ రాకూడదు. అప్పుడు దీనికి శాంతమైంది. కళ అయిపోగానే ఈ నేను పోయింది, ఈ నేను ఉంది. ఈ కలగంటున్నప్పుడు ఈ నేను లేదు. ఏ నేనైతే ఎప్పటికీ ఉండాలో ఆ నేను పరమాత్మ, కానీ ఇది కాదు. ఇప్పుడు అర్థమైందా మీకు? నేను పరమాత్మ కాదు. ఎందుకని నేను పరమాత్మ కాదు? నువ్వు శాంతం, పైగా నువ్వు నిమిత్త ఉపాదానాలు విడిగా ఉన్నాయని నమ్ముతున్నవాడివి. నువ్వు వేరే వేరేగా ఉన్నాను అని వాస్తవం అని నమ్ముతున్నావు. ఈ కళలో ఇది వాస్తవం అని ఎంత నిజమో, ఇప్పుడు ఈ కళలో నువ్వు వాస్తవం అన్నది అంత నిజం. ఇది ఎప్పుడు పోతుంది అంటే ఈ నేను మెళుకువ తెచ్చుకుంటే ఈ నేను పోతుంది. ఈ నేను ఎలా మెళుకువ వస్తుంది అంటే, నిన్న జ్ఞానమని నీకు చెప్పానే, ప్రజ్ఞ అని చెప్పానే. ఈ దీపం కాంతి లేదా? ఈ దీపానికి కాంతి ఉంది. ఈ దీపం తీసుకెళ్ళి సూర్యుడి ముందర పెడితే లేదు. సూర్యుడు లాంటి కాంతి పరమాత్మ కాంతి. నీ జ్ఞానం ఈ చిన్న దీపం. ఎందుకు నీది చిన్నదైపోయిందంటే, సచ్చిత్తులను నువ్వు అస్థిభాతి అన్నావు. అర్థమవుతుందా అమ్మా? నా లెవెల్ నీకు ఎప్పుడు తెలియాలి అంటే, నేను ఇది అని తెలిస్తే ఇది పోగొట్టడం ఎవడన్నా పోగొట్టాలి. నీకు మెళుకువ రాగానే కల్లో ఉన్న నేను పోయింది కదా. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? మెళుకువ తెచ్చుకోవాలి, ఈ నేనును కనుక్కోవాలి.
అంతే కదా. ఇప్పుడు అర్థమైందా? ఏంరా, నిద్రపోతున్నంతసేపు ఇది సత్యం. నిద్రపోతున్నంతసేపు కళ సత్యం, కళలో జరిగే సంఘటనలు సత్యం. అవి రెండూ కూడా ఎందుకు అసత్యం అంటున్నానంటే, అది నిమిత్త ఉపాదానాలు విడిగా లేవు, మెటీరియల్ విడిగాను ఎనర్జీ విడిగాను లేవు. మెటీరియల్ ఎనర్జీ కలిసి రెండూ కలిసి ఒక మనస్సే తయారు చేసింది. అది ఎట్లా తయారు చేసిందండి అంటే, మనస్సు మ్యాటరు, అందులో జ్ఞానం ఉంది కదా, ఆ మ్యాటర్తో మ్యాటర్ని తయారు చేసింది. ఆ జ్ఞత సృష్టో తదేవ అనుప్రావిశత్. అందుకే కళలో ఉన్న నేను కదిలిపోగలుగుతున్నా. అర్థం కాకపోతే 10 సార్లు వినండి, అంతకంటే ఇంక నేనేం చేయలేను. చేతనైనదో అర్థమయ్యేటే చెప్పానని అనుకుంటున్నా, కాకపోతే మీ కర్మ కదా. చెప్పటమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. నన్ను ఏం చేయమంటారా? అహం అడ్డేసుకుంటారో తెలియదు, అహాన్ని అడ్డే ఇవ్వకండి. ఇప్పుడు అర్థమైందా నిరాకారం సాకారం ఏమిటి అని? అర్థమైందా? కనపడకుండా పోవాలి అని నేను చెప్తే ఆమె రోడ్డు కనపడింది అంతా బంగారం రంగు అయిపోయింది అంటే తప్పు. చాలామంది జ్యోతి దర్శనమైంది మాకంటారు. జ్యోతిషామపి తజ్జ్యోతి అంది శాస్త్రం. మీ కాంతుల అన్నిటికంటే కాంతి గలది. ఎంత కాంతి అంటే నతద్భాసయతే సూర్య, సూర్యుడు అక్కడ ప్రకాశించలేడు అని చెప్తే ఇంకా అది ఎంత కాంతి అని అర్థం కావాలి. అది కాంతి కాదు అసలు. సూర్యకాంతిలో కనపడనిది కూడా నీ కాంతిలో చూడగలవు కదా. జాగ్రత్తగా వినండి. అది ఇప్పుడు వినండి. పుట్టడము అనే క్రియకి నీవు కర్తవి. నేను పుట్టాను అంటావు, ఎందుకంటే పుట్టడం అనేది ఒక క్రియ, దానికి కర్త ఎవరు? నీవే. ప్రమాదం అయిపోయినావు. అంతకుముందు నువ్వు పుట్టలే. పుట్టాను అని ఎప్పుడైతే అన్నావో నువ్వు ప్రమాదం అయిపోయినావు. కర్త లేకపోతే క్రియ ఉండదు. కర్త ముందే ఉంటే పుట్టడం ఏమిటి? నువ్వు కర్తవే అయితే పుట్టడం అనే క్రియ లేదు కదా. కుండ ఉంది అన్నావు, కుండ ఎప్పుడు పుట్టింది అన్నాను. కుండ మధ్యాహ్నమే తయారు చేశాను అన్నాడు ఎవరు? కుమ్మరివాడు. కుమ్మరి తయారు చేశాడు, కానీ కుండ నేను తయారైనాను అని అన్నదంటే తయారయ్యేటువంటిది ముందు ఉండాలి కదా. అది ముందుందా తర్వాత ఉందా అని అడిగారు శాస్త్రం. ఏమని చెప్పిందంటే శాస్త్రం, బండి ముందుందా గుర్రం ముందుందా అని అడిగింది. గుర్రము, బండి గుర్రము రెండు ఉన్నాయి. బండి మ్యాటర్, నిజంగా ఉపయోగపడవలసింది బండి. బండిలో కదా ఎక్కి సామాన్లన్నీ తీసుకుపోవాలి, కానీ బండి తనకు తాను నడవదు, గుర్రం నడిపిస్తుంది కదా. గుర్రాన్ని వెనకబెట్టి బండిని ముందుకు పెట్టామనుకో నడవదు. అందుకని ముందు ఎవరు ఉండాలి? గుర్రం ఉండాలి. గుర్రం చేతనం, బండి జడం. అప్పుడు కుండ చేతనం కాదు, కుండ జడం. కుండ తయారైన కర్త ఉన్నాడే వాడు ముందు ఉండాలి కదా. శాస్త్రం ఎంత చెప్పిందో చూడండి. అంటే ఏమిటి? ఎవడు ముందుంటే వాడు చేతనమై ఉండాలి. కాబట్టి ఎనర్జీ ముందు ఉండాలి, మ్యాటర్ తర్వాత. మ్యాటర్ తయారవ్వాలి, ఎనర్జీ తయారు చెయ్యాలి. అర్థమవుతోంది కదా. అందుకని ఏ వస్తువైనా తయారవ్వాలంటే దానికి ముందుగా కర్త ఉండాలి. నువ్వు పుట్టాను అంటే నువ్వు ముందు ఉండాలి. అందుకని చెప్తున్నాడు, పుట్టడం అనే క్రియ జరగాలంటే
నువ్వు ముందు ఉండాలి. నువ్వు ఉన్న తర్వాత పుట్టినవాడేవాడు, కాబట్టి నీ పుట్టుక అబద్ధం. అవివేకులు ప్రపంచాతీతుడైన నన్ను, మనందరినీ అబుద్ధయ అన్నాడు కదా, అవివేకులం మనం. ప్రపంచ అతీతుడైన నన్ను పాంచభౌతిక దేహము పొందినవాడుగా అనుకుంటున్నారు. నేను ఈ దేహం పొందలే. మరి ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని నేను తయారు చేశా. ఎవరితో? నా మాయాశక్తితో. అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి. గోవింద రూపంలో గోప్త్రి దాచిపెట్టింది రహస్యంగా. ఏందమ్మా దాచిపెట్టింది? ఇది నిజమని నిన్ను నమ్మిస్తోంది, ఇది అబద్ధమని దాచిపెట్టింది. ఎవరు? అమ్మ. చూడండి, దానికి శాస్త్రం ఎట్లా చెప్పిందంటే, అమ్మ దాచిపెట్టింది అంటానికి. అమ్మ ఎప్పుడూ సత్యం. ఎందుకని? ఎవడైనా పుట్టాడు అంటే వాడు ఫలానా ఆమె కొడుకుని అంటే అది నిజం. ఎందుకంటే ఖచ్చితంగా ఆమె కడుపులో నుంచే వచ్చాడు వాడు. అందుకని తల్లి సత్యం శాస్త్రం చెప్తుంది. తండ్రి నమ్మకం అట. తండ్రి నమ్మకం అంటే ఏమిటి? ఆమె ఎవడు తండ్రి అని చెప్తుందో వాడు తండ్రి. నీ తండ్రి ఎవడో నీకు తెలియదు. నీ తండ్రి ఎవడో మీ అమ్మ చెప్పాలి. మీ అమ్మ మీద నమ్మకంతో నువ్వు వాడిని తండ్రిగా అంగీకరిస్తున్నావు. డిఎన్ఏ టెస్ట్ చేయక్కర్లే కదా. అమ్మ నాన్నను చూపిస్తుందిట, నాన్న గురువుని చూపిస్తాడట, గురువు దేవుణ్ణి చూపిస్తాడట. అది అమ్మ ఏం చెయ్యాలి అంటే తండ్రిని చూపించాలి. నమ్మకం ఏమని చెప్తుందంటే, నాయన నీ తండ్రి లేకపోతే నువ్వు పుట్టడానికి వీల్లేదు, కాబట్టి నీ తండ్రి ఫలానా వాడు అని తల్లి చెప్పాలి. తల్లి చెప్పడం వల్ల ఆ పిల్లవాడికి తండ్రి ఇంటి పేరు ఇస్తున్నాడు వాడు. లేకపోతే తండ్రి ఇంటి పేరు ఎందుకురా? కన్నది అమ్మ అయితే ఎందుకు ఇస్తున్నాడు? ఆమె చెప్పిందన్నమాట. ఆ నమ్మకం. ఆమెనే వేదమాత అన్నారు. ఆమె తండ్రిని చూపిస్తే ఈ తండ్రి ఏం చేయాలంటే గురువుని చూపించాలి. వాడు తీసుకెళ్ళి చదివించాలి. చదివించాల్సిన డ్యూటీ ఎవరిదంటే తండ్రిది, అమ్మది కాదు. తండ్రి గురువుని చూపించాలి. గురువు ఏం చేయాలంటే దేవుణ్ణి చూపించాలి. దేవుణ్ణి చూపిస్తే అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఏమైపోతుంది? మళ్ళీ వాడు తల్లి కడుపులో పడాల్సిన పని పోతుంది. అది ఆ తల్లి తల్లిట. తండ్రి ఎవడురా అంటే తండ్రి హరిజేరు మనియుడు తండ్రి. తండ్రి నువ్వు తండ్రివి కాదు పొమ్మన్నాడు ప్రహ్లాదుడు. తండ్రి అంటే ఎట్లుండాలి? హరిని చేరరా అని చెప్పే తండ్రి. డబ్బులు సంపాదించరా అన్న తండ్రి తండ్రి కాదుట కదా. మన తండ్రి అంతా ఏం చెప్తాడు? ఒరే ఎట్లా ఒట్లా 4 డబ్బులు సంపాదించి 4 రాళ్ళు వెనకేసుకోరా. 4 రాళ్ళు వెనక్కి. ఎందుకో వెనక్కి తెలిసినా వెనక ఉన్న వాళ్ళకి తగలడాలి. రాయి వెనక విసిరితే ఏమవుతుందిరా? నాకు తగలదు కదా. 4 రాళ్ళు వెనకేసుకోంటే అర్థం అది కదా. వెనక వాళ్ళని చావగొట్టరా అని. విను, ప్రపంచాతీతుడైన నన్ను పాంచభౌతిక దేహం పొందినవాడుగా అనుకుంటున్నారు. యథార్థంగా కృష్ణ శరీరం నేను కాదు. కృష్ణుడు చెప్తున్నాడు, అది నేను కట్టిన వేషం, నేను వేసుకున్న వేషం. కృష్ణ భావంతో భావితుడు అయినావు. మనం కూడా ఒక వాసనా భావంతోనే భావితులమైనాం. ఆ వాసన తీరితే మనం ఈ శరీరంలో ఉండం. అది అయిపోతే ఏ వాసనతో కళ మొదలుపెట్టావో త్రూ అవుట్ ద నైట్ కళ వస్తుంటుందా? ఎప్పుడైపోతుంది కళ? వాసన అయిపోతే అయిపోతుంది కదా.
కళ నీకు ఎలా కనపడుతోందంటే, కళ నీ లోపల జరుగుతుంది, మనస్సు నీ లోపల కదా ఉంది, నీ లోపల జరుగుతుంటే కళ బయట లండన్లో జరుగుతున్నట్టు కనపడుతోంది. నిన్న చెప్పానే, అద్దం లోపల ఉన్నట్టు నీకు కనపడుతోంది, నిజంగా ఉన్నది అద్దం బయట. అట్లాగే ఇక్కడ కూడా నీ లోపల జరుగుతున్నట్టుంది, నీ లోపల జరుగుతున్నది బయట జరుగుతున్నట్టు కనపడుతుంది. అంటే లోపల బయట అని రెండు లేవు నీకు. అర్థమవుతుందా? అద్దంలో ఎలాగైతే లోపల బయట లేకుండా నువ్వు డీకోడ్ చేసుకుని బయట నుంచే బయటే లోపలికి పోవటం లేదు అన్నావు కదా, నిన్న చెప్పా కదా, మళ్ళీ చూపడాలనా? గుర్తు రాలే? అద్దం లోపల లేదురా, నీ లోపల కళ జరుగుతోంది, నీకు బయట ఉన్నట్టు కనబడుతోంది కదా నీ కళలో కదా. లోపల బయట లేదన్నప్పుడు అది ఒక చోటే జరుగుతోంది కదా, అంటే నీకు లోపల జరుగుతున్నట్టు కనపడలేదు. చూడండి, కళ ఒకటే. ఇక్కడ అద్దం లోపలికి వెళితే నీకు రెండు బొమ్మలు కనపడాలి, రెండు లేవురా, అద్దం లోపలికి వెళ్ళటం లేదురా, బయట నుంచి బయటికే పోతుంది. నీకు బొమ్మ లేని చోటును చూపించా, ఇప్పుడు నీకు బొమ్మ ఉన్న చోటు వస్తుంది కదా. కళ నీ లోపల జరుగుతోంది, కళ నీకు బయట జరుగుతున్నట్టు కనపడుతోంది కదా. అంటే అప్పుడు లోపల కూడా జరుగుతున్నట్టు కనపడిందా? లేదు. అంటే కళ ఒకటే జరుగుతోంది, అది బయటే ఉంది, అంటే నీకు లోపల ఏం లేదని అర్థం. మరి నాకు మళ్ళీ లోపల ఎక్కడి నుంచి వచ్చాకో, ఇది లేవగానే మళ్ళీ లోపల వచ్చింది. ఇది లేవగానే అంటే దీనికి లోపల దీనికి బయట నువ్వు అన్నావు. బయటి గాలి, లోపలి గాలి, టైర్లో గాలి, అట్లా అన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది, లేకపోతే గుర్తుండదు. లేవగానే నాకు ఎందుకు వస్తుంది అంటే, లేవగానే నాకు లోపల బయట రెండు ఉన్నాయి. అందుకని నువ్వు లేవగానే నీకు చెప్పిన మాట తత్తు త్వము ఒకట్రా అని కదా. నీకు రెండు కనపడుతున్నాయి, రెండు లేవురా, అది ఒకటేరా. ఏకకాలంలో నీకు ఒకటే కనపడుతోంది. నీకు కలగంటున్నప్పుడు కలే కనపడింది, జాగ్రత్త అవస్థలో ఇప్పుడు జాగృతే కనపడుతోంది, కళ కనపడటం లేదు కదా. కళని నువ్వు ఇమాజినరీ వరల్డ్లో చూసి చెప్పాల్సి వస్తుంది కదా. ఇమాజినరీ వరల్డ్లో నువ్వు చూస్తున్నప్పుడు అది నిజమని చెప్తున్నావు, ఇది చెప్పటంలే. నువ్వు కళ చెప్తున్నప్పుడు నీకు ఇది గుర్తులేదు, అదే గుర్తుంది కదా. దాన్నే తాదాత్మ్యం అంటాం. తీరని నేను కాదు, అది నేను కట్టుకున్న వేషం. కృష్ణ భావంతో నేను భావితున్నైనాను, ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలియదు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత చెప్పా కదా. నా దగ్గర ఒక మాయ ఉంది. ఆ మాయ ఎలాంటిదంటే, నాహం ప్రకాశ సర్వస్య, నేను అంతటా నీకు కనపడను. ఎందుకంటే నా మాయ నన్ను జాగ్రత్తగా గోప్యంగా దాచిపెట్టింది. మీకు నేను కనపడను, అందుకని పరమాత్మ కనపడతాడు అని ఎవరికన్నా సాక్షాత్కరించాడు అంటే అదంతా అబద్ధం. మరి అన్నమాచార్యులకు వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించాడు, పాండురంగడికి విఠల్ సాక్షాత్కరించాడు. వాళ్ళంతా ఆకారం పొందిన వాళ్ళు, నిజంగా కాదు. వాడు ఏది ఊహించుకుంటే, నువ్వు ఏది ఊహించుకుంటే నీ కళ అది వచ్చినట్టు వాళ్ళ బొమ్మలు కూడా అలాగే వస్తాయి. అద్వైత అవి ఒప్పుకోడు కదా. నువ్వెవరినైనా చూడగానే యోగమాయా సమావృత అని నీకు చెప్తున్నా, నీ అనుభవానికి లాక్కొస్తున్నాడు. ఎలాగంటే యోగమాయ ఎట్లా కప్పేస్తుంది. నేను ఇందాక చెప్పా కదా, భిత్తి మీద 3 రంగులతో రంగులేస్తే అది నిజమని అనిపిస్తోంది మనకి, వాడికి నిజం అనిపించట్లే. ఇది నిజం అనిపించడానికి కారణం ఏంటంటే ఆ మాయ నిన్ను కప్పేసింది. పరమాత్మ ఏమో బొమ్మ వేశాడు, 3 రంగులు పెట్టి 5 భూతాలు పెట్టి బొమ్మలు వేసుకున్నాడు. అవి నిజము అని నీకు అనిపిస్తోంది. ఏమో మీకు అనిపించిందేమోనండి, మాకు అనిపించదు అని మీరు అంటారేమో, మీ చేత అనిపిస్తా. యోగమాయ ఎక్కడుందో చూపిస్తా. ఎందుకంటే నువ్వెవరినైనా చూడగానే, ఒక మనిషిని చూసావనుకో,
వెంటనే ఏమంటాడంటే వాడు తెల్లగా ఉన్నాడు. వాడు అంటే ఆ రూపం పొందినవాడు పరమాత్మ కదా, ఒక భావంతో భావితుడైనాడు కదా. నువ్వు తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, వంకరగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, చూడండి, నల్లగా ఉన్నాడనో, పొట్టిగా ఉన్నాడనో, పొడవుగా ఉన్నాడనో, లావుగా ఉన్నాడనో, సన్నగా ఉన్నాడనో వాడి స్థూల శరీరాన్ని చూస్తున్నావు. వాణ్ణి చూడరా అని వాడు ఎదురుగా వచ్చి నుంచుంటే నువ్వేం చూస్తున్నావు అంటే అది యోగమాయ. నీకు చూడగానే అనిపిస్తున్నదా, అనిపించటం లేదా కదా? ఏమిరా, అర్థమైందా? అంటే వెంటనే మీకు ఎవరినన్నా చూడంగానే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అనిపించింది, అమ్మో యోగమాయ నా మీద పడింది రోయ్ కదా. అర్థం చేసుకోండిరా, బ్రహ్మ విద్య ఊరికే రాదు. నాహం ప్రకాశ సర్వస్య, నన్ను ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా ఎవ్వడూ పట్టుకోలేడు. ఎందుకంటే నా మాయ అందరినీ ఆవహించింది కదా. అంటే వాడి స్థూల శరీరాన్ని మాత్రమే చూడగలిగే స్థితి నీకు ఇస్తోంది ఆ మాయ, లోపలికి వెళ్ళనివ్వటంలే. ఇంకా తర్వాత వాడిని చూడగానే వాడు దుర్మార్గుడు కదా, వాడు చాలా మంచోడు అని వాడి గుణాన్ని లోపలికి వెళ్ళి చూస్తున్నావు. ముందు ఫిజికల్ రూపాన్ని చూసావు, తర్వాత వాడి గుణాన్ని చూసావు. ఏమ్మా, అది సూక్ష్మ శరీర లక్షణం. అంటే నువ్వు పరమాత్మను చూడలే, వాడి స్థూలాన్ని చూస్తున్నావు, సూక్ష్మాన్ని చూస్తున్నావు. సచ్చిత్తులే కనబడుతున్నా అది కనుగొనలేక గుణాలను చూడటం మాయ. సచ్చిత్తులే కనబడుతున్నాయి, అస్థిభాతి కదా కనబడుతుంది నీకు. మరి అస్థిభాతి నువ్వు చూడలేకపోతున్నావు. చూడలేక ఏం చూస్తున్నావు? వాడు మంచివాడు, వాడు చెడ్డవాడు, వాడు అపకారం చేసేవాడు, వాడు దొంగవాడు, వాడు ఇంకోడు హంతకుడు, అవే చూస్తున్నావు. అట్లా చూపించగలిగిన శక్తి నీ మాయకుంది. అంటే ఏం చేస్తోంది? అసలు చూపించకుండా లేని దాన్ని చూపిస్తోంది. అది ఏమ్మా, సచ్చిత్తులు చూచిన వానికి నామరూపాలు కనపడవు. ఇప్పుడు రోడ్డు మనుషులు కనపడలేదా? కనపడతారా? సచ్చిత్తులు చూసిన వాడికి రోడ్డు ఉన్నది, మనుషులు ఉన్నారు కదా. మనుషులు పర్టికులర్ మనుషులు ఫలానా మనిషి అని కాదు, అందరూ కనపడాలి. కానీ వాళ్ళెవరో విశేషాలు కనపడకూడదు, సామాన్యం కనపడాలి. అంతేగాని అసలు ఏం కనపడలేదంటే తప్పు. సామాన్యం నేనేనని కనపడాలి, ఇంకో నెక్స్ట్ లెవెల్. ఆ సామాన్యం ఎవరు అంటే అది నేనే. అందుకని అంతటా వ్యాపించిన నేను సచ్చిత్ అని తెలిస్తే నా సచ్చిత్తులే అక్కడ సచ్చిత్తే ఇక్కడ నా గొలుసు బంగారం అని నాకు తెలిస్తే కదా. ఆమె బంగారమే వేసుకుంది, నా గొలుసునే గిల్టునగా అనుకున్నాను అనుకో. నేను బంగారం వేసుకోలే, నాకు డబ్బులు లేవు, నేను వేసుకుని అది బంగారంలాగా నేను ఫీల్ అయిపోతున్నా. అప్పుడు వాళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళే అని నేను అనుకుంటా. అంతే, అర్థమైందా? ఏంరా, నేను నామరూపాలని ఉంటే వాళ్ళందరూ నామరూపాలు. నేను సచ్చిత్తులైతే అక్కడ సచ్చిత్తులే ఉంటాయి. సచ్చిత్తులు ఇన్నుండవు, ఒకటే ఉంటుంది. కాబట్టి సత్తుగా అంతా నేనే. ఎందుకంటే ఆమె వేసుకున్న గొలుసు వేరే ఉండొచ్చు, ఈమె గొలుసు ఇంకో రకంగా ఉండొచ్చు. కానీ బంగారంగా నా గొలుసు లాంటిదే అది కూడా. ఆ భావం నీకు కావాలి. అంతేగాని నాకు అంతా కూడా అట్లాగే కనిపించింది అంటే ఎట్లా కనిపించింది? చెప్పా కదా, రోడ్డు బంగారము అంత రంగు నాకేం కనపట్టలేదు అని వస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చారు. అమ్మాయి ఈమెకేమి ఐ స్పెషలిస్ట్ దగ్గరికి బొమ్మన్న, ఇంకా నన్ను ఏం చేయమంటారు? చెప్పింది చెప్పినట్టు అర్థం కాక కదా. అందుకని చాలా రోజులు చెప్పకుండానే ఉన్నారు. దసరా నుంచే మీకు రియల్గా నేను చెప్తున్నా.
మరి పిచ్చి సంతులు చేసుకుంటే మీ కర్మ, నన్నేం చేయమంటారు? వినండి. నామరూపాలే చూసిన వానికి సచ్చిత్తులు కనపడవు. కూరలో ప్రమాణం చెప్తున్నాడు. ఒక గిన్నెడు పప్పో పులుసో కూరో వండుకుంటాం కదా, దానిలో ఉప్పు వేసేటప్పుడు ఆ కూరని తూకం వేసి కదా, దానికి ఎన్ని చెంచాలు ఉప్పు వేయాలని అనుకుంటారా? నువ్వు చేత్తో ఇట్లా తీసి వేసేస్తావు కదా, ఏం ప్రమాణం పెట్టి వేస్తున్నావు? ఆలోచించు. ఇంత కూరకి ఎంత ఉప్పు వేయాలి అని నీ బ్రెయిన్ ఎట్లా చెప్పిందో, ఇది సరిపోదు, ఇది సరిపోదు పక్కామే చెప్పాలా? నీకే తెలుస్తుంది. నీకే అంటే ఏమిటి? అట్లా నీకే తెలియాలి వీళ్ళంతా సచ్చిత్తులని. అది పక్కవాళ్ళు చెప్పరు ఆ కూరకి ఇంత ఉప్పు వెయ్యి, ఇంత కారం వెయ్యి అని. నువ్వే చూసి ఒక్కసారే ఇట్లా తీసి వెయ్యంగానే అందరు తింటున్నారు, సరిపోతున్నది కదా. మరి ఎట్లా ఏం ప్రమాణం పెట్టేశావు? త్రాసు పెట్టి తూకం వేసావా? ఇన్ని చెంచా వాళ్ళు ఎవరో చెప్తుంటారు, ఇన్ని చెంచాలు కారం వేయి, ఇన్ని చెంచాలు ఉప్పు వేయి, అర్ధ చెంచా పసుపు వేయని. అదే కదా పిచ్చి శాస్త్రం. ఏమ్మా, అది ఎక్కువ తక్కువ నీ జ్ఞానంతో ఆలోచించి వేస్తావు కదా. ఏమ్మా, మమ మాయ దురచ్చేయ, నీ దగ్గర నా మాయ వర్క్ చేస్తోంది, నా దగ్గర మాయ లేదు అని అనవాకు. మాయ ఉంది అంటే నువ్వు ఎదుటి మనిషిలో స్థూలం సూక్ష్మమే నీకు కనపడుతున్నారు కదా. వాళ్ళ లోపల ఉన్న పరమాత్మ సచ్చిత్తులు నీకు కనపట్టల్లా, అందుకని నీకు మాయ ఉంది. మమ మాయ దురచ్చయ, నా మాయని దాటడం అర్జున ఇంపాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ నీ మీద నా మాయా దుప్పటి కప్పి పెట్టే. నేను కప్పకపోతే నీకు ఇదంతా వాస్తవం అనే సెన్స్ జరగదు. ఎవరికైనా ప్రపంచం నిజం అనిపిస్తోంది, ఇది అబద్ధం అనిపించగల్లా కదా. మామేవ ఏ ప్రపద్యంతే, నువ్వు నన్ను శరణు పొందు. నన్ను శరణు పొందు అంటే నేనెవరు అంటే నేను సచ్చిత్తులు, నేను విష్ణువుని కాదు. నేను యోగమాయతో ఈ బొమ్మలన్నీ చేసుకున్నా, అందుకనే నేను పడుకునే నీకు పాల సముద్రంలో పడుకుని చూపిస్తున్నా. పైగా ఆయన నిద్రపోతున్నాడు అనకూడదు మనం. ఎందుకు నిద్రపోతున్నాడు అనకూడదు అంటే ఆయన పడుకుంది పాము మీద. పాము మీద ఎవడైనా పాముని చూస్తేనే భయపడి చస్తాడు. పాము మీద పడుకుంటాడా? చూడండి. పైగా మన వ్యాసుడు బ్రెయిన్ అది. మన పురాణాలు ఏం చెప్తాయంటే ఈ భూమినంతా ఆదిశేషుడు మోస్తున్నాడట. ఆదిశేషుడు ఒక పాము మోస్తోంది. పాము మీద భూమి ఉందిట, ఆ భూమి మీద మనం ఉన్నామట. నిజమేనా? పాము భూమిని మొయ్యగలదా? ఆ పాము ఏమిటి అంటే నీ లోపల ఉన్నటువంటి కుండలిని అనే పాము లేచి పడగ విప్పి ఆ విష్ణుమూర్తి చూడండి ఇట్లా పడగ విప్పి ఆ 6 పెట్టుకొని నిన్ను 6 గుణాలతో నిన్ను కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనే 4 ఇట్లా ఇట్లా చాచుకొని ఉంటుంది విష్ణుమూర్తి మీద. ఎవరైనా మన తల మీద అట్లా తానుకలు పెట్టుకొని పాము ఉంటే మనం హ్యాపీగా పడుకొని నిద్రపోతామా? మరి ఆయన హ్యాపీగా పడుకున్నాడా? ఆయన తల మీద ఉందా? నీ తల మీదే ఉంది. కుండలిని అనే ఒక పాము నీ దగ్గరే ఉండి దాన్ని సహస్రారానికి పంపించి నాయన ఇక్కడ ఓపెన్ చేయించుకో, ఎందుకంటే నీ తల మీదికి తెచ్చుకో ఆ పాముని. అది మూలాధారంలో పడి ఉంది. అప్పుడు నువ్వు యోగమాయతో నిద్రపోతే వీళ్ళందరూ నీకు బొమ్మల్లాగా కనిపిస్తారు. అర్థమైందా? అది సింబాలిక్ అంటారు. అట్లా కనపడుతున్నాడు విష్ణుమూర్తిని, అందుకు పెట్టారు. అది మన వ్యాస మహర్షి బ్రెయిన్, అది ఆయన బ్రెయిన్. అది మనకు అర్థమై చావదు.
మనకు కథే అర్థమవుతుంది. ఎవ్వడికి ఆలోచన రాలే కదా విష్ణుమూర్తి అట్లా శేషపాంత మీద పడుకొని, పెద్ద శేషవాహనం చిన్న శేషవాహనం అని మళ్ళీ అక్కడ ఆ పెద్ద పాము అయితే ఏమి, చిన్న పాము అయితే ఏమి, ఏ పాము అయితే ఏమి. అరే బ్రహ్మోత్సవాల్లో ఇవాళ స్వామివారు చిన్న శేషవాహనం, ఇంకొక రోజు పెద్ద శేషవాహనం. అదంతా వెళ్ళడానికి వీళ్ళంతా 10,000, 20,000, 50,000 కదరా అన్నీ కట్టుకొని, అసలు ఆయన ముర్రో లేనో నన్ను అర్థం చేసుకోండో అని ఆయన మొత్తుకుంటున్నాడు. నీ సావు నీది, మా సావు మాది. నువ్వు ఏ పావుల మీదన్నా కూర్చో తైతక్కలాడు, కానీ మా అబ్బాయిని కాపాడు, మా అమ్మాయికి పెళ్లి చేయి, మా ఇల్లు కట్టిపెట్టు. మరి నీ గోల కదా. ఒకటి ఇల్లు కాలిపోయి వాడు ఏడుస్తుంటే ఇంకొకడు నాకు చుట్ట కాల్చుకోవడానికి కొద్దిగా నిప్పి ఇవ్వమన్నాడు. ఒకడు ఇల్లు కాలిపోయి ఏడుస్తున్నాడు, అయ్యో నా ఇల్లు కాలిపోయిందే, అందులో వస్తువులన్నీ తేవడానికి. ఎట్లకు నీ దగ్గర చాలా నిప్పు ఉంది కదా, నేను చుట్ట కాల్చుకోవాలి, కొద్దిగా నిప్పిస్తే నేను కాల్చుకుంటూ కూర్చుంటా పక్కన అన్నాడు. అర్థమైందా? అంటే మనుషులు ఎట్లున్నారంటే, నువ్వు పాము మీద పడుకుంటే పడుకో, ఆ పాము కాటేస్తే మీ ఆవిడికి నష్టం, నాకేం నష్టం. అది సంగతి. సరే అమ్మా, నా మాయను దాటలేవు, నన్ను శరణన్న వాడికే మాయను దాటగల సామర్థ్యం వస్తుంది. అంటే శ్రీకృష్ణుడికి సరెండర్ అవ్వడం కాదు, నన్ను శరణు అనమన్నాడంటే సచ్చిత్తులైన నా స్వరూపాన్ని యథార్థంగా చూసేవాడికి ఆటోమేటిక్గా నామరూప దృష్టి పోతుంది. నాకు సరెండర్ అవ్వడం అంటే ఏమిటి? నీవు నేనే అయిపోవడం కదా. నీవు నేనే అయిపోతే నా ఇంటికి గనక నువ్వు వస్తే నస పునరావర్తతే, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళక్కర్లేదు, మా ఇంట్లోనే ఉండొచ్చు. వైకుంఠానికి కానీ ఇంకొక చోటికి కానీ వెళ్ళావంటే క్షీణే పుణ్యం మధ్యలో మళ్ళీ నెట్టి పంపిస్తాం. కానీ పరమాత్మ దగ్గరికి చేరితే మళ్ళీ నెట్టవలసిన అవసరం లేదు. పరమాత్మ దగ్గరికి చేరేవాడికి ఎవరికి శక్తి ఉంటుంది? మంద మధ్యమాధికారికి లేదు, ఉత్తమాధికారికే ఉంది. అందుకని మా ప్రతిమోపాసన ప్రతీకోపాసన చేసేవాడికి వీలు కాదు. వాడిని కింద పెట్టండి, వాడికి చెప్పవాకండి. అహంగ్రహోపాసన, అహంకారోపాసన కాదు, అహంగ్రహోపాసన. అహముని గ్రహించే ఉపాసన ఎవడు చేస్తాడో వాడికి మాత్రమే సచ్చిత్తులు తెలుస్తాయి. సచ్చిత్తులు ఎవడికి తెలుస్తాయో వాడికి లోకమంతా సచ్చిత్తులే కనపడతాయి. వాడు నస పునరావర్తదే, వాడు వెనక్కి వెళ్ళక్కర్లేదు. మిగిలిన వాళ్ళందరూ క్షీణే పుణ్యే, మళ్ళా కూడా డబ్బులు సంపాదించుకోవడానికి నేను మళ్ళీ కర్నూలే రావాలి, కర్నూలులోనే డబ్బు సంపాదించుకోవడం నాకు వచ్చు. ఢిల్లీ పోయి నేను ఉన్నవి ఖర్చు పెట్టుకోవచ్చు, మళ్ళీ డబ్బులు కావాలంటే అట్లా కర్మంతా అయిపోగొట్టుకోవడానికి ఇక్కడే వీలవుతుంది, అక్కడ వీలు కాదు. ఏమ్మా, మాయ అనేది ఒక పదార్థం కాదు, దాన్ని భగవంతుడు కూడా చేత్తో తీసేయలేడు. శాస్త్రము యామా సా మాయ, నిజంగా లేనిది మాయ అన్నది. మాయ ఏం చేస్తూ ఉంటుందంటే, చెప్పా కదా, పదం ఉంటుందే కానీ పదార్థం ఉండదు. నీకు చూడండి, ఉన్న సచ్చిత్తులు ఎదురుగా ఉంది, సచ్చిత్తులుగా కనపడకుండా నీకు నామరూపాలుగా కనపడటమే. నాకు నామరూపాలుగా ఎందుకు కనపడుతుంది ఏంటి అంటే, ఎవరింటికన్నా మనం పోయినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వస్తువులను చూస్తామా, ఆ ఇంటి హాలుని మొత్తంని చూస్తామా? చెప్పండి. ఎవరింట్లో కన్నా మనం వెళ్ళగానే ముందు హాల్లోకే వెళతాం. వెళ్ళంగానే ఏం చూస్తాం? ఖరీదైన సోఫా సెట్ ఉంది, పెద్ద టీవీ ఉంది కదా, ఆ తర్వాత ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది వాళ్ళ ఇంట్లో. అబ్బా ఎన్నెన్ని వస్తువులు ఉన్నాయని అంటా. ఇల్లు చాలా విశాలమైన ఇల్లు అని ఇంటిని చూస్తున్నావా, ఇంట్లో వస్తువుల్ని చూస్తున్నావా? ఇంట్లో వస్తువుల్ని చూస్తావు.
ఇక్కడ కూడా ఇంట్లో వస్తువులనే చూస్తున్నావు. వాడు మంచివాడు, వాడు చెడ్డవాడు, వాడు తెల్లవాడు, వీడు నల్లవాడు, వీడు అరే ఇల్లుని చూడరా అంటున్నావు. అంటే నీ దృష్టి మార్చుకోరా అంటున్నావు కదా. నా దృష్టి మారితే నాకేం లాభం అంటే నీకే లాభం, వాడికి కాదు. ఎవడి దృష్టి మారితే వాడికే లాభం. పదం ఉంటుందే కానీ మాయం చూపించాలంటే పదార్థం ఉండదు. ఎందుకంటే వంధ్యాపుత్రుడు గొడ్రాలు బిడ్డడు అంటారు. గొడ్రాలికి కొడుకు లేడు కదా. కొడుకు పుడితే అది గొడ్రాలు ఎందుకు అవుతుంది? అది అమ్మే అవుతుంది కదా. కుందేటి కొమ్ము ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఏమ్మా సరే, అది నాకు అర్థం కాదంటావేమో. సరే, ఎప్పుడైనా నా గొలుసు పోయింది అంటావు, నిజంగా నీకు బంగారం పోయిందని దిగులు, గొలుసు పోయిందని దిగులు కాదు. తర్వాత నీకు పోలీసులు రికవరీ ఇచ్చి నీకు గొలుసు ఇచ్చారు అనుకున్నా, బంగారం ఇచ్చారు. ఇప్పుడు గొలుసు దొరికింది అంటావు, నీకు దొరికింది బంగారమే కానీ గొలుసు కాదు. కానీ నువ్వు సాటిస్ఫై అవుతున్నావు కదా. ఎందుకని? నువ్వు పోయింది అనుకున్నప్పుడు అది బంగారం దృష్టే ఉంది. అరే ఎన్ని తులాలు పోయింది అంటావు వెంటనే. నీవు దొరికినప్పుడు నీకు బంగారం దృష్టే. గొలుసు పోయింది గొలుసు పోయింది అని నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు బంగారం కోసం ఏడుస్తున్నావు కానీ గొలుసు కోసం కాదు. మరి ఎప్పుడు నాకు గొలుసు అనే భావం ఉంది? నేను మెళ్ళో వేసుకున్నప్పుడు మాత్రమే నాకు గొలుసు అనే భావం ఉంది. అంటే నేను వాడుకుంటున్నప్పుడు మాత్రమే నాకు నామరూప భావం. ఒరిజినల్గా నా భావం నేను సచ్చిత్తులు. ఈ నామరూపాలు పోయినా నేను సచ్చిత్తులే. అది తెలిస్తే మరణం అంటే నీకు భయం లేదు. లేకపోతే మరణం అంటే భయం. మా గురుదేవులు అనేవాళ్ళు, కాసుల పేరు కరగబెడుతున్నప్పుడు, నేను కాసుల పేరు ఉందనుకోండి, నేను ముసలిదాన్ని కదా. ఇప్పటి జనరేషన్ వాళ్ళు కాసుల పేర్లు పెట్టుకోరు. ఇప్పుడు పెట్టుకుంటారులే, కానీ పాత నగలు పెట్టుకోరు. వాళ్ళ కొత్త నగలు కావాలి. నాకై నేనే నా కోడలికో నా మనవరాలికో కాసుల పేరు ఇచ్చేసాను అనుకోండి. వాళ్ళకి ఇది అమ్మమ్మనగా నేను పెట్టుకోవాలి నాయనమ్మది అని అనిపించినప్పటికీ ఇది ఓల్డ్ మోడల్ కదా, కొత్త మోడల్ కావాలి వాళ్ళకి. వాళ్ళు తీసుకెళ్ళి షాపులో దాన్ని మార్చి వాళ్ళకి కావాల్సిన నగ చేయించుకుంటారు. ఇప్పుడు ఆ నగని మారుస్తూ ఉంటే ఆ కాసుల్ని మూసలో పెట్టి కరుగుతుంటే ఒక్కొక్క కాసు బంగారం అయిపోతుంటే నువ్వు ఏడుస్తావా? ఎందుకని ఏడవు? బంగారం వాళ్ళు వాడుకుంటున్నారు. కాసుల పేరుగా వాడుకోకపోతే మరొక నగగా వాడుకుంటున్నారు. అట్లా ఈ శరీరం పోతే నువ్వు ఏడవక్కర్లేదు. శరీరం గొలుసు లాంటిది, కాసుల పేరు లాంటిది. బంగారం పోతే ఏడవ్వాలి, బంగారం పోదు. ఇప్పుడు చాలామంది ఏమడుగుతారంటే, అయ్యయ్యో మా తాత చచ్చిపోయినాడు కదండి, మళ్ళీ మా తాత మా ఇంట్లోనే పుట్టాడని నేను ఎట్లా కనుక్కోవాలి? అరే నీ గొలుసు చెడగొట్టి వాడు ఇంకొక గాజులు చేయించుకుంటే నీకు బంగారం వచ్చిందని కనుక్కోవాలి కానీ ఆ గొలుసు రూపంలో మళ్ళీ మీ ఇంటికే వస్తుందని నువ్వు కనుక్కోక్కర్లే కదా. అట్లాగే రావాలంటే వాడు ఇక్కడే ఉంటాడు, వాడు బోడు. నామరూపాలే అంటే అర్థం అవ్వదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చెప్పేవాడు అక్కడ ఉన్నాడు కదా, 10 ప్రశ్నలు అడిగి పారేస్తే పోలే. అందుకే ఇది పరిప్రశ్నే. నేను చెప్పింది ప్రశ్న కాదు. నేను ప్రశ్నలకి జవాబులు చెప్పను. పరిప్రశ్న అడగండి చెబుతాను. ప్రశ్నలకి జవాబులు ఎల్ఎన్ రాజు గారికి చెప్పేసి అయిపోయింది. అందుకే నేను పరిప్రశ్నోత్తర రత్నావళి, ఇది చాలా వాల్యుబుల్ బుక్. మీకు అర్థం కాదు, అందుకులే మాకు అర్థం కానప్పుడు మేము చదువుకోనప్పుడు అది ప్రింట్ చేసుకుని మీరు రూమ్లో పెట్టుకోండి అంటున్నారు. మీకు అక్కర్లే. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నీ సామాన్య జ్ఞానం అజ్ఞానేన ఆవృతం. నీ సామాన్య జ్ఞానం విశేష జ్ఞానంతో ఆవరించబడింది. విశేష జ్ఞానం అంటే నామరూప జ్ఞానం. వెలుతురును చీకటి ఆవరించింది అన్నట్లుంది.
చీకటి గదిలోకి దీపం తీసుకెళ్తే వెలుతురు వచ్చే కొద్దీ చీకటి పారిపోతుంది. అలాంటిది జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరించడం ఏమిటి? నీ జ్ఞానం ప్రపంచవాసన అనేటువంటి జ్ఞానం. అది వివేక జ్ఞానాన్ని ఆవహించింది. నీకు ఒక వివేక జ్ఞానం ఉంది, అది బుద్ధికి ఉంటుంది. అందుకే మీ బుద్ధిని దాచిపెట్టుకోవాకండి, బుద్ధిని పనిచేయనియండి కదా. బుద్ధి దాచుకున్నా కూడా ప్రయోజనం లేదు. రేపు ఏమీ వాడలేడు. మనము ఇంట్లో వస్తువులు ఉంటాయిరా, పాతకాలం వస్తువులు ఏవైనా అస్సలు వాడలేదనుకోండి, మనం సరికొత్తవి బ్రాండ్ న్యూ, కానీ మనం వాడుకోలే, ఎప్పుడో పాటక మీద బారేసాం, అవి తీసుకొచ్చాం. పాత వస్తువులైతే వాడని వస్తువులు కొనుక్కుంటే అవి అట్లనే ఉంటాయి. నగలు కూడా అంతే కదా. ఎప్పుడైనా అమ్మకానికి వచ్చినప్పుడు దానికి తరుగులు కూలీలు ఉండవమ్మా, ఇది వాడని వస్తువు మీరు కొనుక్కోండి అంటే, వస్తువులు కొనుక్కుండేప్పుడు వాడని వస్తువులు మనం కొనుక్కోవాలి. బ్రెయిన్ వాడేటప్పుడు వాడిన బ్రెయిన్ తెచ్చుకోవాలి కదా. వాడని బ్రెయిన్ తెచ్చుకుంటే మనకు నష్టం. ఆ బ్రెయిన్ వాడి ఉండాలి కదా. వస్తువులైతే దాన్ని బట్టి మ్యాటర్ ఎప్పుడు వాడనిది తెచ్చుకోండి, ఎనర్జీ ఎప్పుడు వాడేది తెచ్చుకోండి. కరెంటు పని చేయకపోతే ఊరికే ఎందుకురా కరెంట్ అని ప్రయోజనం. కరెంటు వస్తువులే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏమన్నా కొనాలనుకో, వాడేది కొంటారా వాడంది కొంటారా, రన్నింగ్లో ఉన్నది కొంటారా అక్కడ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కొంటారా, అంతే కదా. అర్థం చేసుకోండి, బ్రెయిన్ని వాడండి, బుద్ధిని ఉపయోగించండి. మేము ఉపయోగిస్తూనే ఉన్నామండి మూడిటి కోసం. సిగ్గుపడండిరా. ఎందుకంటే ఈ గాలి కాస్త పోయిందంటే ఏ మాత్రం మన మూడు పనికిరావు కదా. అయితే ఆ మూడు వదిలేయమంటారు, అస్సలు వదిలేయమని చెప్పం కదా. డ్రైవ్ చేసేవాడు పాటలు వింటూ ఉంటాడు, పక్కన కూర్చున్న ప్యాసింజర్తో మాట్లాడుతూ ఉంటాడు, వెనక కూర్చున్న వాళ్ళు డైరెక్షన్స్ ఏమన్నా ఇస్తుంటే అది కూడా వింటాడు, మధ్య మధ్యలో ఆ పెళ్ళాం 2 పండ్లన్నా ఏదన్నా ఒలిచి పెడితే నోట్లో కూడా వేసుకుంటుంటాడు. కానీ వాడి చూపు మాత్రం రోడ్డు మీద ఉంటుంది. మీ 3 పనులు మీరు చెయ్యండి, మీ చూపు మాత్రం దాని మీద పెట్టండి. అది కష్టం ఏముంది, నీ డ్రైవ్ చెయ్యాలి కదా. అంతేగాని సన్యాసం పుచ్చుకోమని చెప్పలే, నువ్వు మొత్తం దాని మీదే పెడుతున్నావు కదా. అది తప్పు. ఏమ్మా, తన జ్ఞానాన్ని గుర్తిస్తూ ఉంటే నామరూపాలను చూస్తున్నా, ఇంకా చాలా ఉందా, నామరూపాలను చూస్తున్నా అనుభవిస్తున్నా నీవు సాక్షివే. సాధన జీవాత్మకే, పరమాత్మకు సమస్య లేదు, సాధన అవసరం లేదు. నువ్వు నడిచెళ్తుంటే కాల్లో ముళ్ళు గుచ్చుకుంటుంది, ఆ ముళ్ళు అడుగు వేస్తున్నప్పుడు నిన్ను బాధిస్తున్నది. మనం నడుస్తుంటే కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, నువ్వు అడుగులు వేస్తుంటే నిన్ను బాధిస్తోంది. ఆ ముళ్ళు తీసేసుకుంటావా? ఈ ముళ్ళు ఎప్పుడు గుచ్చుకుంది, ఎక్కడ గుచ్చుకుంది, వెనక్కి తిరిగిపోయి ఆ రోడ్డంతా నడిచి ఆ ముళ్ళు ఎక్కడ గుచ్చుకుందో చూస్తావా? ఇప్పుడు కర్మ అనుభవానికి వచ్చిందిరా, ఆ కర్మను అనుభవించు, దాన్ని ఎట్లా నివారించుకోవాలో ఆలోచించు. అది కాకుండా ఈ కర్మ ఎప్పుడు చేశాను, నా ప్రీవియస్ జన్మలో నేను అసలు చాలామంది ఏమంటారంటే, మా గురువుగారు మమ్మల్ని ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ దగ్గర ఒక్కసారి వెళ్ళి పలకరించినమ్మా అని పంపిస్తారు. ఏమ్మా, పలకరించి రమ్మని పంపిస్తారు మా గురుదేవులు. ఎవరన్నా పోయించోడు, ఏ జన్మలో ఏం పాపం చేశానో అమ్మా ఇంత పెద్ద కష్టం వచ్చింది అని ఆయమ్మ ఏడుస్తుంటుంది. ఏ జన్మలో ఏ పాపం చేశాడో, చాలా మంచివాడమ్మా, పిల్ల పెళ్ళి కూడా చేయకుండా చచ్చిపోయినాడు. వాడి మంచితనానికి వాడి పిల్ల పెళ్ళికి సంబంధం ఏముంది? వాడి చావట్ల రాసిపెట్టింది, వాడు చచ్చిపోయినాడు. ఇటువంటి మేము వినిరమ్మనేవాళ్ళు మా గురుదేవుడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, కర్మని మేము చేశాము, మేము అనుభవిస్తున్నాము, ఆ కర్మ ఎప్పటిదో చెప్పమని మన అడుగుతారు. ఎట్లా చెప్తారా? కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు ఎక్కడ గుచ్చుకుందో అని నువ్వు వెతుకుతావా? అరే ముళ్ళు తీసి పారేరా కదా. ఎక్కడ గుచ్చుకుందో అని వెతుక్కోవడం నీ అవిద్య.
నీవు నడిచిన దారిని వెనక్కి తిరిగి చూసినా ఏ ముళ్ళు ఎక్కడ గుచ్చుకుందో నీకు తెలియదు. జన్మ పరంపరలో ఇప్పటికి ఈ కష్టానికి ఏ కర్మ ఫలమో అని విచారిస్తే నీకు సమాధానం దొరకదు. ముళ్ళు ఎలా తీయాలో ఆలోచించు. ముళ్ళు గుచ్చడానికి మరొక ముళ్ళు ఉపయోగిస్తాడు. ఒరే పిన్నివ్వరా, నేను ఈ ముళ్ళు తీస్తాను అంటామా లేదా? సూది ఇవ్వరా అంటాం కదా. ఒక ముళ్ళు తీయడానికి ముళ్ళు సూది లాంటిదే, దాన్ని తీయడానికి ఉపయోగించేది సూది లాంటిదే ఏమ్మా. మరొక ముళ్ళు గుచ్చి దాన్ని తీయాలి. దేవుడు ఉన్నాడు అనేది, వాడు నిన్ను కాపాడుతాడనేది మరొక ముళ్ళు. ఒక ముళ్ళు ఆల్రెడీ నీకు గుచ్చుకుంది. దేవుడు ఉన్నాడు, వాడిని కాపాడుతాడు, ఇదిగో సత్యవ్రతం చెయ్యి, ఈ కర్మ చెయ్యి, ఇవన్నీ చెయ్యి. రెండో ముళ్ళు తీసిన తర్వాత, రెండో ముళ్ళుతో మొదటి ముళ్ళును తీసిన తర్వాత ఈ రెండు ముళ్ళులు కలిసి పారేస్తావా, లేక ఒక ముళ్ళు తీసిన ముళ్ళు మంచిదని దాచిపెట్టుకుంటావా? మరి దేవుణ్ణి దాచిపెట్టుకుంటున్నావురా. మా పూర్వీకులందరూ ఈ దేవుడికే చేశారండి, మేము కూడా ఈ దేవుడికే. రెండో ముళ్ళు తీసి దేవుడికి చేసేశారు. అర్థమైందా? ఏమిరా, అర్థం కాలేదా? రెండో ముళ్ళు మాత్రం దాచిపెట్టుకుంటున్నావు, మొదటి ముళ్ళుకి ఒక కష్టం వచ్చినప్పుడు కదరా, ఆ కష్టం వస్తే అది తీర్చడానికి నీకు దేవుడిని అడిగావు, మంచిది. ఆ కష్టం తీరిపోయింది, ఆ దేవుడికి ఆ వ్రతం చేశారో ఆ పూజ చేశారో అది అయిపోయింది. మళ్ళీ నువ్వు ఎందుకు దేవుణ్ణి మొక్కుంటున్నావు? మళ్ళీ నీకు ఇంకో కష్టం వచ్చిందన్నమాట. ఈ కష్టం తీర్చడానికి మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నావు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? నాకు కష్టాలు వస్తూ ఉంటే నిన్ను పూజిస్తూ ఉంటానని వాడు చెప్తున్నావు. వాడు కూడా ఇది బాగానే ఉందిరా, మనకి వీడికి అన్ని కష్టాలు పెడుతూ ఉందాం, వీడు అప్పుడప్పుడు మన కొండకు వస్తూ ఉంటాడు, మనకు అన్నీ చెల్లిస్తూ ఉంటాడు అని వాడు కూడా అట్లాగే పెడుతూ ఉంటాడు. మీ ఇద్దరు ఈ లావాదేవీలు పెట్టుకొని ఉండండి. మా జోలికి మీరు రావద్దు, మీ జోలికి మేము రాం. అర్థమవుతోందా? అది అహం బ్రహ్మాస్మి అన్న సామాన్య జ్ఞానం నీకు కలిగితే నీ ముళ్ళు బయటకు వస్తే దేవుడు నీకు అన్యంగా ఉండడు, నువ్వే దేవుడు అయిపోతావు. అప్పుడు ఇంకోటి దగ్గరికి వెళదాం అనేటువంటి ఆలోచన నీకు రాదు. పరమాత్మ తనతో పాటు మాయ కూడా అనాదియే అన్నాడు. దేవకీదేవికి కారాగారంలో శ్రీకృష్ణుడు పుట్టినప్పుడే రేపల్లెలో యశోదకు కూడా ఒక ఆడ శిశువు జన్మించింది కదా. అంటే మాయ ఇక్కడ కృష్ణుడు పుట్టాడు, అక్కడ పుట్టింది. మనందరికీ తెలిసినంతలో శ్రీకృష్ణుడు పుట్టగానే ఆ బందికానా నుంచి వసుదేవుడు తీసుకుపోయి రేపల్లెలో యశోదమ్మ దగ్గర పెట్టొచ్చాడు కదా. తర్వాత శ్రీకృష్ణుడికి 12 ఏళ్ళో 14 ఏళ్ళో ఎన్నేళ్ళో అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి కంసుడిని చంపి ఆ తర్వాత తల్లిదండ్రులు విడిపించాడు. దేవకీదేవి అడుగుతుందిట కృష్ణుణ్ణి, నాయన నువ్వు పరమాత్మవని నువ్వు పుట్టినప్పుడే చెప్పావు కదా మాకు, నువ్వు దేవుడివి కదా, నువ్వు మమ్మల్ని దేవుడైన వాడు కొడుకై పుట్టిన తర్వాత కూడా మమ్మల్ని కారాగారంలో నుంచి బయటపడేయటానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది నీకు చేతగా లేదా అని అడిగాడు. కృష్ణుడు అన్నట్ట, అమ్మ కర్మబంధాన్ని చేయటానికి నాకు కూడా సాధ్యం కాదు, నువ్వు గత జన్మలో కైకేయివి కదా, నేను రాముణ్ణి, నన్ను అడవికి పంపించి 12 ఏళ్ళు 14 ఏళ్ళు కదరా అరణ్యవాసం చెయ్యమని పంపించావు. అప్పుడు మరి ఎంత బాధపడ్డదో తెలుసా మా అమ్మ, అంత బాధ నువ్వు పడాలి కదమ్మా అన్నేళ్ళు, అందుకని ఇప్పుడు వచ్చాను నిన్ను రక్షించటానికి అన్నాడు. అంటే రాముడు కూడా, భగవంతుడు కూడా శరీరం ధరిస్తే కర్మకి కట్టుబడి ఉండాలి. మరి మనం కర్మకి కట్టుబడద్దా? అర్థమైంది కదా. కృష్ణుడి సంగతి చెప్తా వినండి, మీరు చాలా తెలియని సంగతులు చెప్తా. ఇక్కడ అంతే చెప్పాను, రాశాను నేను, కానీ మీరు చదవరు కదా, చదివినా మీకు అర్థం కాదు. అది కదా తిప్పలు. మొదలు చదవరు, ఎందుకంటే బద్ధకానికి ముందేముందంటే ఒక రాంగ్ నోషన్ ఉంది, నేను చదివితే నాకు అర్థం కాదు అని.
అది లోపల పెట్టుకుని ఆ అద్దాలు పెట్టుకుని నువ్వు చదివితే నువ్వు జన్మలో నీకు అర్థం కాదు. నాకు ఎందుకు అర్థం కాదు, నేను కూడా మనిషినే కదా, నాకు అక్షరాలు వచ్చు కదా, నేను చదువుతాను అని చదివితే కొంతకాలానికి నీకు అర్థం అవడం మొదలు పెడుతుంది. మీకు ఉదాహరణకు చెప్తాను. రంగస్వామి అని ఒకతను మన దగ్గర ఉండేవాడు. ఆయన భార్య వరలక్ష్మమ్మ చాలా అమాయకురాలు. మొన్న ఈ మధ్యన కూడా వచ్చిపోయింది. ఆమెకి ఆంధ్రపత్రిక అని పైన ఉన్న హెడ్డింగ్ చదవడం కూడా రాదు. ఆమె ఇప్పుడు అద్వైత ప్రశ్నోత్తర రత్నావళి చక్కగా చదువుతోంది. అమ్మ నాకు అర్థమైనా కాకపోయినా నాకు చదవడం వచ్చింది అని చెప్తోంది. మొన్ననే వచ్చిపోయింది. ఏమిటి అంటే, నాకు రాదు అన్నటువంటి అద్దాలు నువ్వు వేసుకుని నకాబ్ అంటారు, అది వేసుకున్నంతసేపు నీకు నిజంగా రాదు. ఎందుకంటే నువ్వే దానికి ఆర్డర్ ఇచ్చేసావు, నాకు రాదు అనేటువంటిది. నాకు ఎందుకు రాదు అని అడుగు, నీకు వస్తుంది. దానికోసం టైం స్పెండ్ చేయి. ఎందుకులే మనకు అనవసరం, నాకు అర్థం కాని విషయం నేను, నీకు అర్థం కాదు అంటే నాకు కూడా ఈ కంప్యూటర్ నాలెడ్జ్ నాకు లేదు, నాకు అర్థం కాదు అని నా మనసులో నాకు బాగా ఉంది, నాకు ఎన్నిసార్లు చెప్పినా రాదు కదా. అర్థమైందా? చదవండి. ఇది మీకు ఏమిటో ఎట్లా చదవాలో మీకు చెప్తా. మాకు నారాయణ రెడ్డి గారు మాకు అట్లాగే చెప్పేవాళ్ళు, భాగవతం, భారతం, రామాయణం ఎట్లా చదువుకోవాలి అని మీకు చెప్తా, వినండి. కృష్ణుని కొరకు అన్వేషించినప్పుడే కంసుడు దాన్ని దాటగలిగాడు. ఎట్లా దాటాడంటే, కంసుడు చాలా చెడ్డవాడు, మనకు తెలుసు. ఎంత చెడ్డవాడు అంటే, తన సొంత చెల్లెల్ని దానికి పుట్టబోయేటువంటి అష్టమగర్భం వాడెవడో 8వ కాన్పు నిన్ను చంపుతాడు అని చెప్పాడు. ఆకాశవాణి చెప్పిందంటాడు, అంతర్వాణి చెప్పింది వాడి మనసులో. వాడికి అనిపించిందేమో మరి తెలియదు, అనిపించింది. అందుకని వాడు ఏం చేశాడంటే, 8వ వాడిని చంపాలి కానీ మొదటి వాడి నుంచి అసలు దేవకినే చంపుతానన్నాడు. సొంత చెల్లెలు చంపేస్తానన్నాడు. పాపం వసుదేవుడు అడుగుతాడు, వద్దులే నాయన, పుట్టిన బిడ్డని పుట్టినట్టు నీకు తీసుకొచ్చి ఇస్తాను, నువ్వు వాడిని చంపేసుకో, ఆమెను బతకని. సరే, ఆమెను బతకనిచ్చారు. ఆ పుట్టిన బిడ్డనల్లా వాడు చంపుకున్నాడు. ఈ తీసుకెళ్ళి అష్టమ గర్భం, 7వ గర్భమేమో బలరాముడు, 8వ గర్భం కృష్ణుడు. ఆ గర్భంలో అబార్షన్ చేయిస్తాడు కృష్ణుడు. సంకర్షణుడు అని బలరాముడికి పేరు. సంకర్షణ అంటే దేవకి కడుపులో కొన్ని నెలలుండి అక్కడి నుంచి సంకర్షణ అంటే లాగబడ్డవాడు. లాగి అక్కడ తీసుకెళ్ళి ఆమె కడుపులో పెట్టి ఏమ్మా అక్కడి నుంచి నందుడి ఇంట్లో పెరుగుతాడు బలరాముడు. అందుకే బలరాముడు కృష్ణుడు అన్నదమ్ములు. 7వ గర్భం బలరాముడు, 8వ గర్భం కృష్ణుడు. ఈ కృష్ణుణ్ణి చంపాలనే యోగమాయ చెప్తుంది. నాతో పాటు ముందే పుట్టి ఉన్నాడు ఒకడు, నేను తర్వాత పుట్టిన దాన్ని, అంటే మేమిద్దరం ఒకసారే వస్తాం. ట్విన్స్. ఆ ట్విన్స్ ఒకళ్ళేమో దేవకి కడుపులో, ఒకళ్ళేమో యశోద కడుపులో పుట్టారు. దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించాడు ఎవరు? కంసుడు. అన్నీ ఆ బిడ్డని ఇట్లా పైకి ఎగరేయటం, అక్కడ ఒక కత్తి పెడితే ఆ బిడ్డ కింద పడతాడు కదా, 2 ముక్కలైపోతాడు, కంసుడు వెళ్ళిపోతాడు. అట్లాగే కత్తి పెట్టాడు. ఈ పైన పడ్డ ఈ అమ్మ, ఈ మాయా శిశువు, అది కింద పడలే, అది వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే, కృష్ణుణ్ణి చూడాలి అన్న కృష్ణుని చూస్తే చంపుదాం అన్న ఉద్దేశంలో ఉన్నాడు కంసుడు. అంటే పరమాత్మని చూడాలనుకున్నాడు. అప్పుడు మాయ తొలగిపోయింది. అర్థమైందా? మాయ వాడిని ఏం చెయ్యలే. యోగమాయ మాయమైపోయింది అన్నాడు. అంటే మాయ తొలగిపోయింది. అంటే వాడు పరమాత్మ చూడాలి అని సంకల్పం చేశాడు. అప్పటి నుంచి మొదలుపెట్టి ఎక్కడో పుట్టాడని చెప్పారు కదా, అందుకని పూతనను పంపించాడు, తృణావర్తుణ్ణి పంపించాడు, శకటాసురుణ్ణి పంపించాడు, ఇట్లా రాక్షసులందరినీ ఒక్కొక్కడిని పంపించాడు. ఎందుకు అంటే కృష్ణుణ్ణి చంపడానికి. చంపడం ఎందుకంటే వాడిని చూడాలి, చూస్తే కదా చంపాలి. వాడిని ఎట్లా పంపించాలి? కృష్ణుణ్ణి చంపడానికి ఇంతమందిని పంపించాడు అని మనకు తెలుసు కాదు. కంసుడిలో ఉన్న ఒక్కొక్క దుర్గుణాన్ని ఒక్కొక్క రాక్షసుడుగా కృష్ణుడి దగ్గరికి పంపించాడు. వాళ్ళందరూ కృష్ణుడిలో ఐక్యమైపోయినారు.
కూతురు ఎక్కడికి పోయింది? శకటాసురుడు, అందరు రాక్షసులందరూ పంపించాడు. ఫైనల్గా కంసుడు వెళ్ళాడు. ఆఖరికి కంసుడు మల్ల యుద్ధం కూడా చేయిస్తాడు కదా, మల్లుల్ని పంపిస్తాడు, రమ్మంటాడు కృష్ణుణ్ణి. ఇవన్నీ ఏమిటంటే బాడీలో ఒక్కొక్క గుణం పోయిన తర్వాత ఆఖరిలో కృష్ణుడు వీడికి కనిపించాడు. ఆ కృష్ణుణ్ణి చంపాలి అని ప్రయత్నించాడు. కృష్ణుడు ఇక్కడ కనపడతాడు అంటే కంసుడు చచ్చిపోయేటప్పటికి కృష్ణుడిని సర్వత్రా చూడగలిగాడు. అందుకని కంసుడు కృష్ణుడిలో లయమైనాడు. నువ్వు కూడా పరమాత్మను చూడాలి అని ప్రయత్నిస్తే నీలో ఉన్న ఈ దుర్గుణాలు ఒక్కొక్కటి వదలాలి. నువ్వు ఇట్లే ఉంటే వాడు కనపడడు. అది చెప్తున్నాడు. వ్యాసుడి బ్రెయిన్ ఎంత గొప్పదో చూడండి కదా. ఆ కథ రూపంగా ఇవన్నీ మాకు నారాయణ రెడ్డి గారు చెప్పేవారు. అంటే పుస్తకాన్ని ఎలా చదువుకోవాలో మంచి లెక్చరర్ల దగ్గర చదువుకున్నాను నేను. నాకు అందుకని బాగా చదవచ్చు. మీరు కూడా చదువుకోండి, వస్తుంది చదువు. చదువుకున్న వాడికి చదువు వస్తుంది, చదువు లేని వాడికి చదువు రాదు. అంతే. నాకు రాదు అంటే చచ్చినా రాదు. వద్దు, రాదన్నావు కదరా, నువ్వే పరమాత్మది, నీకు రాదన్నావు కాబట్టి నీకు రాను అంటుంది. ఆసురీ గుణాలను పోగొట్టుకుంటే తప్ప పరమాత్మ దర్శనం కాదు. కంసుడు దేహాన్ని వదిలినప్పుడే కృష్ణుల్లో లయమైనాడు. నిద్రపోయిన వాడు లేచిన తర్వాత నేనెక్కడ నిద్రపోయినాను అంటాడు. అంటే వాడికి నిద్రపోతున్నప్పుడు తెలియదు. అలాగే విశేషాన్ని నమ్ముకొని నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తిపాస్తులు అనేవాడు నాకు మోహం లేదు అంటాడు. నిద్రపోయిన వాడు నాకు నిద్ర లేదు, నేను ఎక్కడ నిద్రపోయినాను అంటాడు కదా. ఏదన్నా మనం మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు గురక పెట్టేస్తారు. ఏం రా నిద్రపోయినావా అని అడిగాము, నేను ఎక్కడ నిద్రపోయినా, పోలేదు అంటాడు. నిద్రపోతే గురకెందుకు పెట్టావు? అట్లాగే నాకు నా భార్య పిల్లల మీద మోహం లేదు అంటాడు. వాడు మోహం ఉన్నవాడే. ఏమ్మా, నీవు నిజమే మాట్లాడుతున్నావు. నేను నిద్రపోను, నేనుకు మోహం లేదు. నేను అనేవాడు నిద్రపోడు, నేనుకు మోహం లేదు. నీవు నాదిని నేను అనుకుని నాకు మోహం లేదంటున్నావు. నేనుకు నిజంగా నేనే లేదు, నేనుకు మోహం ఎక్కడి నుంచి వస్తుంది? సత్తు తనలోని శక్తి కారణంగా వికల్పించగలదు. చిత్తుకు అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూపవ్యాప్తి అనే శక్తి అవ్యక్తంగా ఉంది. ఇది మీకు అందరికీ తెలుసు. అంటే తాను వ్యాపించాలనుకుంటే వ్యాపిస్తుంది, చూడాలనుకుంటే కంటుంది. అలా వ్యాపించే నేర్పు, దానికి ఆ స్కిల్ ఉండబట్టే దాన్ని విష్ణు అన్నారు. విజ్ అనేటువంటి ధాతు, అదే విజన్. విశతీతి వ్యాప్తోతి ఇది విష్ణు. విష్ణు పదానికి అర్థం అది. విశతీతి విశాలమైపోయి వ్యాపించేది. అదేమిటంటే దిగంబరం. చెప్పా కదా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. చతుర్భుజం అంటే 4 దిక్కులు ఉన్నాయి. ప్రసన్నవదనం ధ్యాయేత్. ఎందుకంటే సర్వ విఘ్నోపశాంతి. వినాయకుడికి కాదు ఆ ప్రేయరు, ఆ ప్రేయరు పరమాత్మది. వినాయకుడికి పెట్టారు. మరి ఎందుకు వినాయకుడికి పెట్టారు అంటే పరమాత్మ ఇప్పుడు జీవుడుగా ఉన్నాడు. జీవుడికి విఘ్నాలన్నీ ఉన్నాయి. వీడు విఘ్నయంత్రాన్ని భేదించుకొని వీడు పరమాత్మ అవ్వాలి. అందుకని విఘ్నోపశాంతయే. అందుకు వినాయకుడికి ముందు పూజ చేయమంటే, వినాయకుడు అంటే వీడు, గణపతి అంటే జీవుడు, అంతేగాని ఆ బొమ్మ కాదు. ఏం చెప్పమంటారా ఏమ్మా? శంఖచక్రాలు పట్టుకున్న వాణ్ణి విష్ణువు అనరు కదా. శరీరమే నేను అనుకుని ముడి గట్టిగా వేసుకుని పీఠముడి వేసుకున్నావు. పీఠముడి అంటే 3 ముళ్ళు. 2 ముళ్ళు వేస్తే చేత్తో అన్నా తీయచ్చు, 3వ ముడి వేసిన తర్వాత తీయడానికి. అందుకే పెళ్ళిలో 3 ముళ్ళు వేయమన్నారు. 3 ముళ్ళు వేస్తే ఇంక తీయడానికి కాదు. మరి ఆ 3 ముళ్ళను కూడా జడ్జి గారు డైవర్స్ అని నిమిషాల మీద ఇచ్చేస్తున్నాడు వాడు ఒక పెన్ స్ట్రోక్తో. మరి నీ 3 ముళ్ళకు అర్థం ఏమిట్రా?
డైవర్స్ చేసే వాళ్ళందరూ ఆలోచించుకోండి కదా. నీకై నువ్వు 3 ముళ్ళు వేసి పెళ్లి చేసుకొచ్చుకున్నావు. నువ్వు ఎటువంటి పరిస్థితిలోనూ చచ్చినట్టు పడు. అది ఆడదైనా సరే మగవాడైనా సరే పెళ్లి చేసుకోకముందు ఆలోచించు, వీడు నాకు అక్కర్లేదు అని అప్పుడే తిరస్కరించు. అంతేగాని ఒకసారి చేసుకున్న తర్వాత చచ్చినట్టు పడు. నేను ఒప్పుకోను. అట్లా మా ఇష్టం వచ్చినప్పుడు బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోతాను అంటే ఒక ధర్మానికి కట్టుబడి ఉండు. నువ్వు ధర్మం ఉన్నది మనకి, అది భారతదేశానికే పరిమితం. మిగిలిన దేశాల సంగతి మనం వదిలేయి. అందుకే మన సనాతన ధర్మం చెప్తోంది 3 ముళ్ళు గట్టిగా వేసుకుంటే వదలడానికి లేదు. ఎప్పుడు వదలాలి అంటే చచ్చిపోయినప్పుడు వదలచ్చు, అంతే కదా. అందుకని వీడికి కూడా చెబుతున్నాడు జీవుడికి, ఒరే పరమాత్మతో నువ్వు 3 ముళ్ళు వేసుకున్నావు. సృష్టికర్త్రి బ్రహ్మరు కాదు, అదేమిటి, బ్రహ్మగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని. 3 గ్రంథులు 3 ముళ్ళు వేసుకున్నాం. ఒకసారి బ్రహ్మగాను, ఒకసారి విష్ణుగాను, ఒకసారి రుద్రుడుగాను. అంటే మనకు 3 ముళ్ళు పడ్డాయి. స్వాధిష్టానం ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క ముడి పడింది. ఈ ముళ్ళన్నీ భేదించుకుని నువ్వు సహస్రారానికి చేరగలిగితే అప్పుడు నామరూపాలనే దాన్ని వదిలేస్తే అదే చావడం. నామరూపాలు వదిలేస్తే ఏమైంది, నువ్వు పరమాత్మలో లేవు. అప్పుడు నువ్వు డివర్స్ ఇవ్వక్కర్లే. నీ 3 ముళ్ళు వాటికి అవే ఊడిపోతాయి. జడ్జి గారు ఊడగొట్టక్కర్లే. అర్థమైందా? నామరూపాలతో నువ్వు 3 ముళ్ళు వేసుకున్నావు. ఆ 3 ముళ్ళు అక్కర్లేదనుకుంటే నువ్వు సంసారం అక్కర్లేదంటున్నావు. నాకు ఈ భర్త అక్కర్లేదు, ఈ పిల్లలు అక్కర్లేదు, నాకు ఎవరు అక్కర్లేదు అంటున్నావు. నాకు పరమాత్మే కావాలంటున్నావు. నువ్వు పరమాత్మవే, నీకు తెలియక నేను జీవాత్మనని ఇవన్నీ వేసుకున్నావు. నాకు ఈ వేషం వద్దు అంటే వేషం వదిలేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు. మళ్ళీ కొత్త వేషం వేస్తానంటే తప్పు. అంటే మళ్ళీ కొత్త వేషం వేయడం అంటే ఇంకో జన్మకు వస్తాను, ఈ జన్మ అక్కర్లే. సూయిసైడ్ చేసుకోవడం ఇంకా తప్పు. తెలీదు ఏమ్మా. ఆలోచించు. అదే గ్రంథి. జీవితం అంటే ఉండడమే కదా, బతకడం లేకపోతే మరణం. జీవితం జననం, జీవనం, మరణం, అదే కదా. ఈ 3 లేకపోతే, ఈ 3 ఎవరికి ఉన్నాయి, నామరూప క్రియలు ఎవరికి ఉంటాయో వాడికి పుట్టుక, జీవితము, మరణము ఉంటుంది. నువ్వు పుట్టలేదో మర్రో అంటే నీకు జీవించలేదు, నువ్వు చావు. కళ పుట్టింది అందామా, కల్లో మనిషి నిజం అందామా? కళ అయిపోతే వాడు అయిపోయినాడు, చచ్చిపోయినాడు అందామా? వాడు ఇక్కడ బతికే ఉన్నాడు. ఇక్కడ మంచం మీద బతికే ఉన్నాడు, వాడు చావలే. ఒక్కొక్కసారి మన కళ్ళలో మనమే చచ్చిపోయినట్టు, మనకెవరో కర్మాంతరాలన్నీ చేస్తున్నట్టు కూడా కనిపిస్తాయి. మనం మంచం మీద పడుకున్నాం, చచ్చిన వాడేవాడు కదా. అందుకే కళ మంచి బెస్ట్ ఎగ్జాంపుల్. దేవుడు బాగా పెట్టాడు మనకి. ఏమ్మా, జీవాత్మ అంటే మనస్సు. ప్రాణం తెలివి తప్పింది, ప్రాణం పోయింది అనడం వింటాం కదా. ఆకాశంలో గ్రహాలు ఒకదాన్ని ఒకటి ఎలా ఆకర్షించుకుని తిరుగుతుంటాయో, ఇవన్నీ ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుని మరీ తిరుగుతూ ఉంటాయి. ఏమి ఆకర్షించుకున్నాయంటే శరీరం ఒక ఫామ్, రక్త ప్రసరణ, గుండె కొట్టుకోవడం, మనస్సు ఆలోచించడం, దాని ఫంక్షన్. నేను చెప్పాను, ఇది ప్రపంచమంతా ఫామ్ అండ్ ఫంక్షన్. ఏమ్మా, నెక్లెస్ ఒక ఫామ్, దాన్ని మెళ్ళో వేసుకోవడం ఫంక్షన్. బంగారమే సబ్స్టెన్స్, నీవు దాన్ని చూడలేవు. శరీరం ఫామ్, నా పనులన్నీ దాని ఫంక్షన్. నేను సబ్స్టెన్స్, నేను పరమాత్మనేని మౌనంగా సహజ స్థితిలో ఉండిపో అన్నాడు. అది 108వ ప్రశ్న. అర్థమైందా? నామరూపాలు నువ్వు కాదు. ఇది ఎన్నిసార్లు విని సహజ స్థితిలో ఉండిపో. ఆలోచించవాకు ఇది ప్రపంచం ఉన్నదా లేదా నీకు అనవసరం కదా. ఇదంతా నీ కల్లో ఉన్న బొమ్మలోలాగా పరమాత్మ కల్లో ఇదంతా ఉంది. కళలో ఉన్నంతసేపు ఉంటుంది, తర్వాత ఉండదు. ఓం తత్సత్. 2 గంటల పాఠమైంది. స్వస్తి పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.